క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథం మనం 20 అధ్యాయాలు దాదాపుగా పూర్తి చేశాం. ఇక మనం సంపూర్తిగా ఆ అధ్యాయాన్ని పూర్తి చేయాలంటే మరొక ప్రాముఖ్యమైన అంశం, ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే నరకాన్ని గురించి. నరకము అనేది ఒక వాస్తవమైంది, రియల్ ప్లేస్. నరకాన్ని గురించి తెలుసుకోవాలి. మనం ఆ నరకాన్ని గురించి తెలుసుకుంటే పూర్తిగా 20 అధ్యాయాలు మనం పూర్తి చేసినట్టే. ఇక మనకు మిగిలింది 21, 22 అధ్యాయాలు. కొత్త ఆకాశం, కొత్త భూమి, నూతన యెరూషలేం, పరలోక పట్టణం, అందులో నివసించబోతున్న వారు ఎవరు అనేది ఈ చక్కని చివరి 2 అధ్యాయాలు మనకు ఆనందాన్ని, నిరీక్షణను, ఆసక్తిని కలిగించే శ్రేష్టమైన అధ్యాయాలు. ఇప్పుడు ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సిన విషయం, వాస్తవంగా ఇది సంఖ్యాకాండములో రాయబడి ఉన్న ప్రాముఖ్యమైన అంశం. వాస్తవంగా బలుల గురించి మనం లేవియా కాండంలో ఎన్నో బలుల గురించి చూస్తాం. ఆ బలులన్నీ కూడా క్రీస్తు ప్రభువుకి ఛాయగా ఉన్నాయి. అయితే ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో మనం తెలుసుకోవాల్సిన మరొక ప్రాముఖ్యమైన బలి ఏమిటి అంటే ఎర్రపెయ్య బలి. ఇది సంఖ్యాకాండంలో రాయబడి ఉంది. ఎర్రపెయ్య, పెయ్య అంటే తెలుసు కదా, ఆ పెయ్య ఎర్రగా ఉన్నది కాబట్టి ఎర్రపెయ్య. ఈ దినాన ఎందుకు ఈ ప్రకటన గ్రంథంలో, ఈ ధ్యానాల్లో దాన్ని జోడించి మనం తెలుసుకోవాల్సి వస్తుంది అంటే, ఇప్పటికీ కూడా యూదులు మెషియా రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు వారి ముందు ఉంచుకున్నారు. అందులో కీలకమైనది ఏమిటంటే ఎర్రపెయ్య దొరకడం. ఎర్రపెయ్య ఏనాడో అంతర్ధానం అయిపోయింది. ఇటీవల కాలంలో ఆ ఎర్రపెయ్యను స్పెయిన్ దేశంలో కనుగొన్నారు అన్న వార్త ప్రపంచాన్ని ఒక్కసారి నివ్వెరపరిచింది. ఇశ్రాయేలులకు కూడా ఎన్నడూ లేనంత ఆనందం పొంగుకొచ్చింది ఆ ఎర్రపెయ్య. ఇప్పుడు ఆ ఎర్రపెయ్య యొక్క చరిత్ర మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చూడండి, లేఖన భాగాలు, యేసుక్రీస్తు రాకడ ఆగమన సూచనలు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఎన్నెన్నో మనకు రాయబడ్డాయి. వాటన్నిటిని తెలుసుకున్నప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏమిటంటే 100% మనం రాకడ దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం, ప్రభు ఆగమన సమయంలో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువును కూడా శిష్యులు అడిగారు, ప్రభువా నీ ఆగమనానికి సూచనలేంటి, యుగ సమాప్తికి సూచనలేంటి అని చెప్పినప్పుడు క్రీస్తు ప్రభువారు వారిని ఒలివల కొండ మీదకు తీసుకుని వెళ్ళి వారికి ఎన్నో విషయాలు బోధించాడు. మనం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఎన్నెన్నో విషయాలు తెలుసుకున్నాం. ఆ 24వ అధ్యాయంలోనే 32వ వచనంలో ఏముంది అంటే, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకున్నాడు. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు, ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు, గమనించారు, ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు అని చెప్తూ ఆయన సమీపమున ద్వారమనే ఉన్నాడని తెలుసుకున్నాడు. అంజూరపు కొమ్మ లేతదే చిగుర్చింది. అనగా ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది 1948 మే 14వ తారీఖు అయిపోయింది. అంటే చూడండి, ఆయన ఇవన్నీ జరిగినప్పుడు, ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఇవన్నీ జరిగినప్పుడు ఇంకేం జరిగింది ఆలోచించండి. ఇంకేమి జరిగిందంటే మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, ఇజ్రాయెల్ దేశానికి టెల్ అవివ్ రాజధానిగా ఉంది. కానీ ట్రంప్ గారు ప్రపంచ దేశాలు వ్యతిరేకించిన, ఐక్యరాజ్య సమితి పూర్తిగా వ్యతిరేకించిన, మన భారతదేశం కూడా వ్యతిరేకించింది. టెల్ అవివ్ కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన డొనాల్డ్ ట్రంప్ ఎవ్వరికి భయపడకుండా జెరూసలేమును రాజధానిగా ప్రకటించాడు. డిసెంబర్ 6వ తారీఖు 2017వ సంవత్సరం ఇది జరిగిపోయింది. ఇశ్రాయేలీలకి అది దావీదుపురం నాటి నుండి నేటి వరకు కూడా యెరూషలేమే రాజధానిగా ఉండాలి. కానీ ప్రపంచంలో జరిగిన సంఘటనల ఫలితార్థం టెల్ అవివ్ను రాజధానిగా ఉంచారు. కానీ ట్రంప్ గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని డిసెంబర్ 6వ తారీఖు 2017వ సంవత్సరంలో యెరూషలేమును రాజధానిగా ప్రకటించాడు. ఈ సంగతులు జరిగినప్పుడు ఇది జరిగిపోయింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రాన్ వైట్ అనే ఒక ఆర్కియాలజిస్ట్, బైబిల్ ఈ యొక్క చారిత్రక అంశాల మీద పరిశోధన చేసే రాన్ వైట్, ఆయన కుమ్రాన్ గుహల్లో, పర్వత దీవుల్లో ఆయన మందసాన్ని కనుగొన్నాడు.
ఆ మందసాన్ని కనుగొన్నాడు. ఆ మందసాన్ని కనుగొన్నప్పుడు సొలొమోను దేవాలయం యొక్క నమూనాలు కూడా ఆ కుమ్రాన్ దీవుల్లో గుహల్లో ఆయన కనుగొన్నాడు. ఇప్పుడు ఆ నమూనా దొరికింది, మందసం కూడా దొరికింది. మనం ఈ మందసాన్ని ఇర్మియా గ్రంథం 3:16 ప్రకారం ఆ నెబుకద్నెజరు ఇజ్రాయెల్ దేశాన్ని చుట్టుముట్టినప్పుడు, ఆయన యెరూషలేము ఆలయాన్ని పాడు చేస్తున్నప్పుడు వారి కంట పడకుండా ఇర్మియా దీన్ని దాచాడు అన్నది మనం చరిత్రలో తెలుసుకుంటాం. కాబట్టి మందసము దొరికింది, సొలొమోను ఆలయం యొక్క నమూనా దొరికింది. ఇప్పుడు ఆలయము కట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో ప్రఖ్యాతి నొందిన ఈ యొక్క కట్టడాలకు సంబంధించిన ఆ కంపెనీలతో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటో తెలుసా? 24 గంటల్లో ఇదే నమూనాతో ఆలయం కట్టేస్తామని. ఇప్పుడు ఆ సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ స్థల వివాదం, ఆ స్థలంలో డోమ్ ఆఫ్ రాక్ అనే మసీదు ఉంది. తర్వాత ముస్లిమ్స్ ఆక్రమించుకున్నారు, వాళ్ళ ఆధీనంలో ఉంది. ఇప్పుడు యూదులు దాన్ని తీసి ఒక్క రోజులో ఆలయం కట్టాలని. ఇది మన ఊహలకు అందదు. ఏం జరగబోతుందో మనం చూడబోతున్నాం. అయితే ఆలయం ఎప్పుడు కట్టబడాలి అన్నది మనం గతంలో వాక్యంలో ధ్యానం చేశాం. ఆ తర్వాత చూడండి, ఆ స్థల వివాదం పరిష్కారం అవ్వాలి అని ఇంకా ఇప్పుడు ఆలయము కట్టబడడం, ఆలయం కట్టబడిన తర్వాత అతి పరిశుద్ధ స్థలంలో అదే నమూనా ప్రకారం మందసం కూడా దొరికింది కాబట్టి మందసాన్ని ఉంచటం. ఆ తర్వాత వారికి ముఖ్యమైనది ఏమిటంటే, ఆ యాజక ధర్మం చేయడానికి అహరోను సంతతి వారిని కూడా DNA ప్రకారం వాళ్ళు కనుగొన్నారా అన్నది వార్త ఆఫ్రికా ఖండంలో ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో వారి కళ్ళును బట్టి అహరోను సంతతి వారిని, ఆ గోత్రపు వారిని కనుగొన్నారు. లేవి గోత్రం యాజకులుగా వారిని కనుగొన్నారు. ఇక వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎర్రపెయ్య. ఆ ఎర్రపెయ్య స్పెయిన్ దేశంలో ఆ ఎర్రపెయ్యను కూడా కనుగొన్నారు. ఇక వాళ్ళు అన్నీ సమకూర్చుకున్నారు. ఇక ఆలయం కట్టడానికి సిద్ధపడుతూ ఉన్నారు. అయితే ఏం జరగబోతుంది అనేది మనం గతంలో వాక్యంలో ధ్యానం చేశాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ మనం అర్థమని ఎర్రపేను గురించి తెలియాలి. ఆ ఎర్రపే ఏమిటి, దాని యొక్క విశేషత ఏమిటి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న ఈ ప్రాముఖ్యమైన ఎర్రపే యొక్క బలి యొక్క అంశాలు, దాన్ని కాల్చి బూడిద చేయడం అన్న విషయాలు మనం ఈ యొక్క శ్రేష్టమైన వాక్య భాగంలో ధ్యానం చేద్దాం. కాబట్టి యూదులకి ఇవి చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఆయన రాకడ ఆగమన సూచనలో యూదులకి ఎంత ప్రాముఖ్యమో మనం వీటన్నిటిని తెలుసుకున్నప్పుడు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు, ఇవన్నీ చూచినప్పుడు ఆయన సమీపంగా ఉన్నాడని తెలుసుకోండి. కాబట్టి ఎర్రపేను గురించి ఈ దినాన ప్రకటన గ్రంథాల ధ్యానాలతో కలిపి మనం ధ్యానం చేద్దాం. మీరు సంఖ్యాకాండం మనం 19వ అధ్యాయంలో మనం 12 వచనాలు చదువుకుందాం. ఈ 12 వచనాల్లో ఈ అధ్యాయం అంతా చదవండి మీరు. నేను ప్రత్యేకంగా ఇందులో ఉన్న విషయాలు నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. చాలా శ్రేష్టమైన వాక్య భాగం. మనం ఈ బలుల గురించి మనకు బాగా అర్థం అవ్వాలి అంటే ఈ యొక్క లేవియాకాండం, సంఖ్యాకాండం మనం కూలంకుషంగా అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా మనకి కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న హెబ్రీ పత్రిక, ఈ యొక్క బలులు అర్థం కాకుండా మనకి హెబ్రీ పత్రిక అర్థం కాదు. కాబట్టి చూడండి, దేవుని యొక్క వాక్యం ఒకదానికొకటి పొత్తు, ఒకటి లేకుండా మరొకటి మనం అర్థం చేసుకోలేం. చూడండి, పాత నిబంధన గ్రంథంలో ఉన్న బలులన్నీ కూడా ఇవన్నీ ఛాయగా ఉన్నాయి, అంటే నీడగా ఉన్నాయని అర్థం అన్నమాట. నీడగా ఉన్నాయంటే ఒక స్వరూపము, ఒక వస్తువు ఉంటే కదా నీడ పడుతుంది. ఆ నిజమైనది ఏమిటంటే క్రీస్తు. ఇది మనం తప్పక గుర్తు చేసుకోవాలి. పాత నిబంధనలో బలులన్నీ కూడా క్రీస్తు ప్రభుకి ఛాయగా ఉన్నాయి. నిజ స్వరూపం క్రీస్తులో ఉంది అంటాడు పౌలు గారు హెబ్రీ సంఘానికి వ్రాస్తూ. కాబట్టి హెబ్రీ పత్రిక మనం ఈ బలులు అర్థం చేసుకోకుండా ఎప్పుడు కూడా మనకి అర్థం కాదు. కాబట్టి మనం హెబ్రీ పత్రికను కూడా ఈ సందర్భంలో మనం ఎన్నో విషయాలు చదువుకోవాలి. ఈ ఎర్ర పేను గురించిన ప్రస్తావన మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి ఎర్ర పేను గురించి మనకు అర్థం అవ్వాలి అంటే హెబ్రీ పత్రిక మనం అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. నేను ఎంత అవసరమో అంతవరకు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇంకొక మాట, ఈ ఎర్రపేన ప్రస్తావన మీకు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా మీరు నోట్స్ రాసుకోవాలి. ఇది చాలా సుదీర్ఘమైన వ్యాఖ్యానం, చాలా పెద్ద అధ్యాయం. ఈ ఎర్రపేన గురించి నేను చెప్పాలి అని నేను సిద్ధపడుతున్నప్పుడు నాకు 160 పేజీల పైన వచ్చింది.
160 పేజీలు నేను నోట్స్ సిద్ధం చేశాను. ఈ ఎర్రపేను గురించి నా అంతటా నేను వివరించడానికి నేను నోట్స్ సిద్ధం చేసుకున్నప్పుడు 160 పేజీలు వచ్చేది. ఇంకా రాస్తుంటే ఇంకెక్కువ వచ్చేది. ఇప్పుడు నేను మీకు ఆ 160 పేజీలని క్లుప్తీకరించి నేను మీకు ఎంత అవసరమో అంతవరకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు ఏం చేయాలంటే ప్రతి విషయాన్ని కూడా నేను రాసుకోండి అన్నప్పుడు మీరు రాసుకోవాలి. అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఇంకొక విషయాన్ని ఒకసారి మీరు విని రాసుకుంటే అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాలేదనుకోండి, మళ్ళీ వినండి. అర్థం కాలేదా, మళ్ళీ వినండి. ఎప్పటిదాకా 100 సార్లు వినండి. ఎందుకంటే దేవుడు ఈ వర్తమానాన్ని సిద్ధం చేసే ఇందులో ఉన్న మర్మాన్ని దేవుడు మనకు వివరింప చేస్తున్నాడు. అంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు. నిజంగా మనకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఎర్రపేను గురించి, ఎర్ర పెయ్య అంటే దూడ అని అర్థం. మనకి తెల్లదోడ తెలుసు కదా, అది ఎర్రని దూడ అని అర్థం, ఎర్ర పెయ్యి. ఈ ఎర్రపేను గురించిన ప్రస్తావన మనం వివరించి తెలుసుకుంటున్నప్పుడు మన హృదయాల నిండా సంతోషం ఖచ్చితంగా నిండుతుంది. దేవుని యొక్క వాక్కు ఎంత స్థిరమైంది, మారనిది. నిజంగా ఒకదానికొకటి ఎన్నడూ కూడా దేవుని వాక్యం విభేదించదు. 66 పుస్తకాలు, 1189 అధ్యాయాల కేంద్రం ఒక్కటే, ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు. ఈ ఎర్రపెయ్య కూడా యేసుక్రీస్తు ప్రభుని సూచిస్తూ ఉంది. అందుకే అంత శ్రేష్టమైన వాక్య భాగం అది. కాబట్టి ఈ యొక్క నిర్గమకాండం 19వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తాం. ఇందులో ఉన్న విషయాలు మీరు వినండి, రాసుకోండి. మరింత లోతుగా దీన్ని మళ్ళీ మళ్ళీ వినడం ద్వారా ఎన్నో విషయాలు మీకు పరిశుద్ధాత్ముడే మీ హృదయాల్లో ఈ వాక్యాన్ని ఆయన నింపుతాడని జ్ఞాపకం చేస్తున్నాను. రండి చదువుకుందాం. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 12-13 వచనాల వరకు కూడా చదువుకుందాం. మీరు అధ్యాయం అంతా కూడా చదవండి. యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చును. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం విధి ఏమనగా, ఇశ్రాయేలీలు కళంకము లేనిదియు, గమనించండి, కళంకము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడును కాడి మోయినదైన ఎర్రని పెయ్య నీ యొద్దకు తీసుకొని రావాలని వారితో చెప్పుము. ఇక్కడ ఆ ఎర్రని పెయ్య యొక్క లక్షణాలు ఎలా ఉండాలో ప్రభు చెప్పాడు. ఎలా ఉండాలి అంట చూడండి, చక్కని విషయాలు చెప్పాడు ఇక్కడ. ఇశ్రాయేల్లో కళంకము లేనిది, కళంకం ఉండద్దు. ఆ తర్వాత మచ్చలేనిది, మచ్చ కూడా ఉండకూడదు. ఎప్పుడును కాడి మోయనిదైనా, ఎప్పుడు కూడా కాడి మోయనిదైనా 3 విషయాలు మనం తెలుసుకున్నాం. మీ నోట్స్లో రాసేసుకోండి. మొట్టమొదట కళంకం ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, ఎన్నడూ కాడి మోయకూడదు. ఎవరు కళంకము లేని వ్యక్తి? ఎవరు మచ్చలేని వ్యక్తి? ఎవరు ఎవరు ఎన్నడూ కాడి మోయని వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆ పక్కన ఇంకొక మాట ఉంది, మోయనిదైనా ఎర్రని పెయ్య నీ యొద్దకు తీసుకొని రావాలని వారితో చెప్పు. ఎర్రని పెయ్య ఇది క్రీస్తు ప్రభుని సూచిస్తూ ఉంది. అర్థం చేసుకోండి, ఎర్రని పెయ్య. యేసుక్రీస్తు ప్రభుకి ఒక పేరుంది. ఏమిటంటే ఆయన కడపటి ఆదాము కదా. కడపటి ఆదాం, మొదటి ఆదాము ద్వారా పాపం వచ్చింది. కడపటి ఆదాము అని యేసుక్రీస్తు ద్వారా జీవం వచ్చింది. మొదటి ఆదాము గమనించండి, పాపము చేశాడు. కడపటి ఆదాం పాపాన్ని జయించాడు. మొదటి ఆదాము పాపము ద్వారా, ఆజ్ఞాతిక్రమం పాపము ద్వారా వచ్చు మరణము కింద అతడు ఓడిపోయాడు. కడపటి ఆదాము జీవాన్ని తీసుకొచ్చి, మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా, మరణపు ముళ్ళు విరచబడింది. యేసుక్రీస్తు ప్రభుకి ఒక పేరు ఏమిటంటే కడపటి ఆదాము. ఆ మాట రాసుకోవాలి, కడపటి ఆదాము. అర్థమైందా? కడపటి ఆదాము. ఆదాము అంటే తెలుగు అర్థం ఏమిటంటే ఎర్రని మట్టి అని అర్థం. మట్టి, ఎర్రని మట్టి. చాలామందికి తెలియదు. మట్టిలో నుండి తీయబడ్డాడు ఆదాము. కాబట్టి మట్టిలో నుండి తీయబడ్డాడు, ఎర్రని మట్టి, ఎర్రని మట్టి అని అర్థం. కాబట్టి ఆదాము ఎర్రని మట్టి. కడపటి ఆదాము పాపము నుండి నిన్ను నన్ను విడిపించడానికి ఆయన రక్త మాంసంలో పాలిభాగస్తుడయ్యాడు. కాబట్టి ఎర్రని మట్టి ఆదాముకు గుర్తు, ఎర్రని పెయ్య క్రీస్తు ప్రభు గుర్తు. నా ప్రియుడు రక్తవర్ణుడు, ధవళవర్ణుడు, 10,000 మందిలో ఆయన గుర్తింపదగిన వాడు. కాబట్టి ఎర్రని పెయ్య క్రీస్తు ప్రభు గుర్తు. ఇప్పుడు 4 విషయాలు మీకు వచ్చేసాయి. ఎర్రని పెయ్య ఎవరిని సూచిస్తుందంటే క్రీస్తు ప్రభునే సూచిస్తూ ఉంది. ఎలాగా? మొట్టమొదట కళంకం ఉండకూడదు, మచ్చ ఉండకూడదు. 3 ఎన్నడూ కాడి మోయకూడదు. 4 ఎర్రని పెయ్య. ఈ 4 ఎవరికి గుర్తుగా ఉన్నాయంటే క్రీస్తు ప్రభుకి గుర్తుగా ఉన్నాయి. రాసుకున్నారా? అవి రాసుకోవాలి. ఈ 4 మీకు స్పష్టంగా
ఇది మనం చదివేటప్పుడే వివరణలోకి వెళ్ళడానికి ముందే ఈ ఎర్రని పేన గురించి మీకు ఒక అవగాహన వచ్చేస్తే మనం మరింత లోతుగా వివరణంగా మనం తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి మరింత లోతుగా మనం వెళదాం. నీ యొద్దకు తీసుకురావాలని వారితో చెప్పుము. మీరు యాజకుడైన ఎలియాజరు దాన్ని అప్పగించవలను. దానికి ఎవరికి అప్పుడు యాజకుడు ఎవరు? ఎలియాజరు. యాజకుడైన ఎలియాజరుకి దాన్ని అప్పగించవలను. ఒకడు పాలెమునకు వెలుపల దాన్ని తోలుకొని పోయి, ఎక్కడ యాజకుడని ఎలియాజరుకి దాన్ని అప్పగించి దాన్ని ఏం చేయాలంటే పాలెమునకు వెలుపల దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దాన్ని వధించవలెను. యాజకుని ఎదుట. వినండి, యాజకుడు వధించలేదు, యాజకుని ఎదుట వధించాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, మీరు పెద్ద అక్షరాలతో రాసుకోండి. యాజకుడు దాన్ని వధించలేదు, యాజకుని ఎదుట వధించబడెను. ఎందుకంటే యాజకుడు వధించాలి అని రాసుంటే మనకి ఈ విషయానికి హెబ్రీ పత్రికకు పొత్తు కుదిరేది కాదు. అసలు పరిశుద్ధాత్ముడు తప్పు చేయడు కదా పరిశుద్ధాత్ముడు తప్పు చేస్తాడా? అందుకే బైబిల్ గ్రంథంలో చూడండి, ఒక వాక్యానికి ఒక వచనానికి మరొక వచనానికి ఎన్నడూ కూడా విభేదం కలగదు. బైబిల్ గ్రంథం 1600 సంవత్సరాల కాలంలో దాదాపు 40 మంది దేవుని భక్తులు దేవుని చేతిలో కలంగా వాడబడిన వారు 3 ఖండాల్లో, ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాల్లో ఒకరికొకరికి తెలియదు 1600 సంవత్సరాల కాలంలో రాశారు. రాసిన వాళ్ళలో పామరుల దగ్గర నుండి జ్ఞానుల్లాగా ఉన్నారు, అందులో రాజులు ఉన్నారు, పానదాయకులు ఉన్నారు, అందులో రాసిన వాళ్ళల్లో రాజులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, పామరులు ఉన్నారు, విజ్ఞానవేత్తలు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, సుంకపు గుత్తదారులు ఉన్నారు, వైద్యులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. ఇంకా ఇంతమంది 1600 సంవత్సరాల కాలంలో రాసిన, చూడండి, ఒక లేఖన భాగం మరొక లేఖన భాగానికి అన్నడు విభేదించదు. ఇక్కడ యాజకుని ఎదుట దాన్ని ఏం చేయాలి? ఆ ఎర్రపేను దాన్ని పాలెమునకు వెలుపల తీసుకుపోయి యాజకుని ఎదుట దాన్ని ఏం చేయాలంటే, చూడండి, యాజకుని దాన్ని వధింపవలను. యాజకుడు కాదు, యాజకుని ఎదుట. యాజకుని ఎదుట ఎక్కడికి తీసుకెళ్ళాలి? పాలెమునకు వెలుపల. యేసుక్రీస్తు ప్రభు కూడా సర్వమానవాళి పాపభారాన్ని భరించడానికి ఆయన శిబిరమునకు వెలుపల, ఊరికి వెలుపల ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన నిందను భరించుచు మనం శిబిరమునకు వెలుపల ఆయన యొద్దకు వెళదాము అంటున్నాడు పౌలు గారు. ఆయన యొద్దకు వెళదాం. ఆయన మన కోసం ఊరి బయట ఆయన వేలాడదీయబడ్డాడు. ఆయనే ఆ ఎర్రపేయ. స్పష్టంగా దేవుడు చూడండి, చక్కని లేఖన భాగాలు ఎంత వివరంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చూడండి. దాని ఎదుట చూడండి, దాన్ని వధించబలను. యాజకుడని ఎలియాజరు ఏం చేయాలంటే, ఎలియాజరు దాన్ని వధించిన తర్వాత యేసుక్రీస్తు మన కొరకు వధించబడ్డాడు. దాని రక్తములో కొంచెము వ్రేలుతో తీసి ప్రత్యక్ష గుడారం ఎదుట ఆ రక్తమును కొంచెం 7 మార్లు ప్రోక్షించవలెను. వధించబడింది కదా. ఆ ఎర్రపెయ్య వధించబడిన తర్వాత ఈ యొక్క యాజకుడైన ఎలియాజరు ఏం చేయాలంటే, చూడండి, స్పష్టంగా వ్రాయబడింది, వ్రేలుతో తీసి ప్రత్యక్ష గుడారం ఎదుట, ఆ ప్రత్యక్ష గుడారం ఎదుట ఈ యొక్క ఆ పెయ్య యొక్క రక్తాన్ని ఎన్నిసార్లు? 7 సార్లు ప్రత్యక్ష గుడారం ఎదుట కొంచెం 7 మార్లు ప్రోక్షించాలి. 7 మార్లు ప్రోక్షించాలి ఆ రక్తాన్ని. గమనించండి, ఆ రక్తాన్ని ఎలియాజరు తన వేలికొనతో ముంచుకొని 7 సార్లు ప్రత్యక్ష గుడారం ఎదుట ప్రోక్షించాలి. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఒక్కసారే ప్రోక్షించాలి. ఈ విషయం ప్రోక్షించడం, వేలితో ముంచి ప్రోక్షించడం, వేలితో ముంచి ప్రోక్షించడం. ఎందుకు ఇన్నిసార్లు నేను మళ్ళీ పలుకుతున్నానంటే, ఈ రక్తాన్ని ప్రోక్షించడం అనేది ఒక్కసారే జరిగింది. 2 సార్లు జరగలేదు, ఒక్కసారే జరిగింది. ఈ అధ్యాయమంతా చదవండి. వ్రేలితో ముంచి 7 సార్లు యాజకుడని ఎలియాజరు రక్త ప్రోక్షణ గావించడం అనేది ఒక్కసారే జరిగింది. ఎందుకంటే హెబ్రీ పత్రికలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారే బలి అర్పించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు 2 సార్లు సిలువ వేయబడలేదు, ఒక్కసారే. సర్వమానవాళి పాప భారము నిమిత్తం ఆయన ఊరికి వెలుపల, శిబిరము వెలుపల క్రీస్తు ప్రభువారు ఒక్కసారే మనందరి కొరకు, స్పష్టంగా బైబిల్ గ్రంథం రాయబడ్డది. అర్థమవుతుంది చూసారా? ఒక్కసారే. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. ప్రోక్షించిన తర్వాత రక్త ప్రోక్షణ జరిగింది. 5వ వచనం చాలా ప్రాముఖ్యం. అతని కన్నుల ఎదుట, యాజకుని కన్నుల ఎదుట ఆ పెయ్యను, ఇక మిగిలింది కదా, ఆ దేహం మిగిలింది, అది ప్రాణం పెట్టింది,
రక్తము చిందించింది, ఆ రక్త ప్రోక్షణ 7 సార్లు గావించబడింది. అప్పుడు ఆ దేహం, ఆ పెయ్యను ఏం చేయాలి? దహించివేయాలి. దాన్ని మంటల్లో దాన్ని దహించివేయాలి. ఆ దేహాన్ని దహింపవలెను. చూడండి, ఆ దహింపులు ఏం జరుగుతుంది? దాని చర్మమును, మాంసమును, రక్తమును, పేడయు దహించవలెను. ఏమిటేంటి? చర్మము 2, మాంసం 3, రక్తం, పేడయు దహించవలెను. ఈ 4 విషయాలు మనం నేర్చుకోవాలి. మరియు ఆ యాజకుడు అది దహిస్తూ మంటలు మండుతూ ఉంది కదా, ఆ ఎర్రపెయ్య యొక్క ఆ దేహం, ఆ బలియాగమైన ఆ దేహం అగ్నిలో మండుతూ ఉన్నప్పుడు ఈ యాజకుడని ఎలియాజరు, ఆయన కన్నులు ఎదుటే కదా జరుగుతుంది. ఈయనేం చేయాలంటే ఆ మండుతున్న ఆ మంటల్లో ఏమేయాలో చూడండి. ఆ యాజకుడు దేవదారు కర్రను అందులో వేయాల్సిందే. దేవదారు కర్ర వేయాలి ఆ మండుతున్న మంటల్లో. గుర్తుపెట్టుకోండి, వేయాల్సింది దేవదారు కర్ర. ఆ తర్వాత ఇస్సోపు మండ. మీకు జ్ఞాపకం వస్తుందా? ఇస్సోపును ఎందుకు వాడారు? ఇశ్రాయేలీలు వారు గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు విడిపించబడే సందర్భంలో దేవుడు మోషేకిచ్చిన ఉపదేశం, ఆజ్ఞ, గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని ద్వారబంధాలకు పూయాలి. దేనితో పూయాలి అంటే ఇస్సోపు ఒక కుంచె లాంటిది అనమాట, బ్రష్ అంటారే, ఆ కుంచె లాంటి దాంతో ముంచి ద్వారబంధాలకు పూయాలి. అర్థమవుతుందా? అదనమాట. హిస్సోపును కూడా ఏమేమి వేయాలి ఆ మంటల్లో? మీ నోట్స్లో రాసుకోవాలి. ఏమేమి వేయాలి? దేవదారు కర్రనేయాలి, హిస్సోపునేయాలి. హిస్సోపు అంటే ఒక మండ లాంటిది, ఆ మండనేయాలి. ముఖ్యంగా రక్తవర్ణపు నూలును తీసుకొని 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. దేవదారు కర్ర, హిస్సోపు మండ, ఒక మండ లాంటిది హిస్సోపు. 3 ఎర్రని రక్తవర్ణపు నూలును తీసుకొని, 3వది రక్తవర్ణపు నూలు 3 అందులో వేయాలి. ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలను. ఈ 3 దేన్ని సూచిస్తున్నాయి? దేవదారు దేన్ని సూచిస్తుంది? హిస్సోపు దేన్ని సూచిస్తుంది? ఈ యొక్క రక్తవర్ణపు నూలు దేన్ని సూచిస్తుంది అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దేవుడు చూడండి ఎంత స్పష్టంగా రాశాడు. ఈ 3టిని ఆ కాలుతున్న ఆ మంటల్లో, ఆ దహించబడుతున్న ఆ ఎర్ర పెయ్య ఆ మంటల్లో ఈ 3 వేయాలి. చూడండి, వేసిన తరువాత వాటిని వేయవలెను. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉతుక్కొని, యాజకుడు ఎవరు? ఎలియాజరు. బట్టలు ఉతుక్కొని నీళ్లతో శరీరమును స్నానం చేసిన తర్వాత పాళములో సాయంకాలం వరకు అపిత్రుడై ఉండను. అప్పుడు ఆ బలి అయిపోయిన తర్వాత ఈ యాజకుడు స్నానం చేసి బట్టలు ఉతుక్కొని శుభ్రంగా, చూడండి, పాళెములో ప్రవేశించాలి. స్నానం చేసిన తర్వాత సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. వెళ్ళిన తర్వాత అతడు సాయంకాలం దాకా ఎలా ఉంటాడంటే అపవిత్రుడుగానే ఉంటాడు. దాన్ని దహించిన వాడు, యాజకుడు అయిపోయింది, అతడు స్నానం చేసి పాళెంలోకి వెళ్ళిపోయాడు. సాయంత్రం వరకు కూడా అతడు ఎలా ఉంటాడంట? అపవిత్రుడుగానే ఉంటాడు. ఏం విషయం నేర్పిస్తుంది ఈ విషయం మనకి? అపవిత్రుడిగా ఎందుకు ఉంటాడు? కారణం ఏంటి? మనం ఆ వివరాలు తెలుసుకోవాలి. ఆ తర్వాత యాజకుని కన్నుల ఎదుట కదా, యాజకుడు కాదు దాన్ని దహించాడు, యాజకుడు ఎదుట మరొకడు తోలుకొని వచ్చాడు కదా దాన్ని. ఆ తోలుకొని వచ్చినవాడు, దహించినవాడు నీళ్లతో తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో శిరస్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండను. వీడు చూడండి, వీడేం చేయాలి? యాజకుడు ఏం చేశాడు చూడండి. యాజకుడు అందులో ఏమేయాలి? దేవదారు కర్ర, హిస్సోపు, ఆ తర్వాత రక్తవర్ణపు నూలు వేసిన తర్వాత ఆ పేయ కాల్చున్న అగ్నిలో దహించిన తర్వాత యాజకుడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో శరీర స్నానం చేసిన తర్వాత పాళెంలోకి వెళ్ళాలి. సాయంకాలం వరకు అపవిత్రుడుగా ఉంటాడు. ఆ తర్వాత దహించిన వాడు ఉన్నాడు కూడా, వీడు కూడా ఏం చేయాలంటే చూడండి, తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో శరీర స్నానం చేసి తర్వాత పాళెంలో సాయంకాలం వరకు అపవిత్రుడై, వీడు కూడా దహించిన వాడు అపవిత్రుడై ఉండును. దాన్ని దహించిన వాడు నీళ్లతో బట్టలు ఉతుక్కొని నీళ్లతో శిరస్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. మరియు చూడండి, వీళ్ళిద్దరూ పని అయిపోయింది. యాజకుడు పాళెంలోకి వెళ్ళిపోయాడు, సాయంకాలం వరకు కూడా అపవిత్రుడుగా ఉంటాడు. దహించిన వాడు కూడా స్నానం చేశాడు, బట్టలు ఉతుక్కున్నాడు, ఆ పాళెంలోకి వెళ్ళాడు, వాడు కూడా సాయంకాలం వరకు కూడా అపవిత్రుడిగా ఉంటాడు. ఆ తర్వాత జరగాల్సిన విషయాలు రాయబడ్డాయి చూడండి. సాయంకాలం వరకు 9వ వచనం, మరియు పవిత్రుడైన ఒకడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మళ్ళీ ఇంకొక విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఏమైంది? అది ఆ రక్త ప్రోక్షణ చేసిన ఆ ఎర్రపేయ కాల్చబడింది. కాల్చబడుతున్న ఆ యొక్క మంటల్లో ఏమేయబడ్డాయి?
దేవదారు, హిసోపు, ఆ తర్వాత ఎర్రని రక్తవర్ణము లాంటి నూలుపోగు, ఎర్రని నూలుపోగు అనమాట, దారం లాంటిది అందులో వేసేసారు. మొత్తం కాలిపోయాయి, బూడిద మిగిలింది. ఇది గుర్తుపెట్టుకోండి, బూడిద. ఆ బూడిదే చితాభస్మము అంటారు. చితి ఒక మనిషిని కాల్చేసినప్పుడు చాలా వారి యొక్క మత సాంప్రదాయాల ప్రకారం మన భారతదేశంలో దాన్ని ఏం చేస్తారంటే కాల్చేస్తారు దేహాన్ని. రకరకాల వారి ఆర్థిక స్థితిని బట్టి కట్టెలు, కొంతమంది మరింత విలువైన కట్టెలు, ఆ కట్టెలు బేర్చి గంధపు చెక్కలు లాంటి వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి ఆ చెక్కలు బేర్చి దాని మీద దేహాన్ని పెట్టి కాల్చేస్తారు. నూనె, నెయ్యి అలాంటిది పోసి కాల్చేసిన తర్వాత మిగులుతుంది. మిగిలిన దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో కలుపుతారు. ఆ కలిపి స్వర్గం చేరుతారని వారి నమ్మకం. అంటే మిగిలేదేంటి? బూడిద. ఇదిగో ఈ యొక్క ఎర్రని పేయను కాల్చేసిన తర్వాత అందులో కలపబడ్డ 3 వస్తువులు, అది మండిన తర్వాత మిగిలింది బూడిద. దాన్ని ఏమనొచ్చు? చితికి నిప్పు పెట్టారంటారు కదా. చితి అంటే కట్టెలు పేర్చి దాని మీద మృతదేహాన్ని పెట్టి నిప్పు పెట్టడం, మిగిలింది బూడిద. అలాగే ఈ యొక్క దహించబడుతున్న ఈ యొక్క ఎర్రని పేయ చూడండి, అది దహించి వేయబడుతున్నప్పుడు మన మిగతా వాళ్ళు నూనెలో అవి పోస్తూ ఉంటారు దేహానికి, గంధపు చెక్కలు మండించి. కానీ ఇక్కడ వేయాల్సిన వస్తువులు 3: దేవదారు, హిసోపు, ఎర్రని రక్తవర్ణపు నూలు. అది దహించి వేసిన తర్వాత పూర్తిగా కాలిపోయిన తర్వాత మిగిలింది ఏమిటి అంటే బూడిద. దాన్నే ఎర్రపేయ, చితాభస్మము. ఇది ఈ ప్రస్తావన ఒక్క సంఖ్యాకాండంలో రాయబడ్డది, మరెక్కడ రాయబడలేదు. అందుకే దీనికంత శ్రేష్టమైన పరమార్థం ఇందులో ఉంది. దేవుడు దీన్ని చేయమని మోషేకు చెప్తున్నాడు. అది ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎందుకు చేయాలో, దాన్ని ఎక్కడ చేయాలో, అది మండుతున్నప్పుడు దాన్ని ఎవరు బలివ్వాలో, అది మండుతున్నప్పుడు అందులో ఏం కలపాలో, తర్వాత మిగిలిన ఆ బూడిదని ఏం చేయాలో దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఆ బూడిద? ఎందుకు దాన్ని అలా చేయాలి? మిగతా బలుల్లాగా ఇది అన్ని లాంటి బలులు కాదంటే కాదు, ఇది ప్రత్యేకమైంది ఈ బలి. అందుకే ప్రత్యేకమైన బలిలో దాగి ఉన్న మర్మాన్ని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ ఎర్రని పేన గురించిన ప్రస్తావన చూడండి. మరియు పవిత్రుడైన ఒకడు, బూడిద మిగిలింది. ఇప్పుడు ఆ బూడిద దగ్గరికి ఎవరు వస్తున్నారు చూడండి. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి, అందరు కాదు, బూడిదను పోగు చేసి పాలెమునకు వెలుపల పవిత్ర స్థలమందు దాన్ని ఉంచాలి. బూడిదంతా పోగు చేసి ఒక పవిత్రుడు పాలెమునకు వెలుపల ఒక పవిత్ర స్థలంలో దాన్ని ఉంచాలి. చూడండి, ఉంచవలెను పాప పరిహారార్థ జలముగా. అండర్లైన్. ఎందుకు ఈ చితాభస్మము? ఎందుకు ఈ బూడిద? పాప పరిహారార్థ జలముగా. దీని పేరు ఏం పెట్టారంటే పాప పరిహారార్థ జలం. పాప పరిహారార్థ జలం. మీరు 4-5 సార్లు పలకండి, వచ్చింది నోటికి. పాప పరిహారార్థ జలం. నాకు తెలిసి మీరు మీ జీవితంలో మొదటిసారి పలుకుతున్నారా ఎవరైనా ఈ పదం? మీరు చాలాసార్లు ఈ అధ్యాయం చదివారు, దాటుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆగాం మనం ఇక్కడ. దేవుడు ఆపాడు, పట్టాడు మనల్ని ఇక్కడ. ఇది మీరు తెలుసుకోవాలి అని. కాబట్టి చూడండి, పాప పరిహారార్థ జలముగా ఇశ్రాయేలు సమాజమునకు దాన్ని భద్రము చేయవలను. ఇప్పుడు దానికి ఒక పేరు పెట్టారు. ఏమిటంటే ఆ మిగిలిన బూడిద ఏమిటంటే పాప పరిహారార్థ జలం. బూడిదే కదా. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? పాప పరిహారార్థ జలముగా ఇశ్రాయేలీల కొరకు. వినండి, ఆ ఇశ్రాయేలీల కొరకు చూడండి, పోగు చేసి పాలెం వెలుపల భద్రం చేసిన తర్వాత పాప పరిహారార్థ జలముగా ఇశ్రాయేలీల సమాజం కొరకు దానిని భద్రపరచవలను. అది పాప పరిహారార్థ బలి. ఇశ్రాయేలీల సమాజం కొరకు, అందరికి కాదు. వినండి, ఇశ్రాయేలీల సమాజం కొరకంటే ఇది ప్రత్యేకంగా అరణ్యయాత్రలో 40 సంవత్సరాలు ఉన్నారు ఇజ్రాయేలీలు. వారి కొరకు ప్రత్యేకించిన దేవుడు దాన్ని ప్రత్యేకపరిచిన పాప పరిహారార్థ బలి జలం ఇది. ఇజ్రాయేల్ కొరకు సమాజంలో ఉన్న ఇజ్రాయేల్ కొరకు ప్రత్యేకించవలను అన్నాడు. చూసారా? ఆ పేయ యొక్క పోగు చేసిన తర్వాత, వాడు పోగు చేసిన తర్వాత ఏం చేయాలి? పాప పరిహారార్థ బలి కొరకు. చూడండి మళ్ళీ 10వ వచనం. ఆ పేయ యొక్క భస్ము పోగు చేసిన వాడు తన బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు అపిత్రుడై ఉండను. పోగు చేయాల్సింది ఎవరో? పవిత్రుడు పోగు చేయాలి. ఒక పవిత్రత కలిగిన వాడు పోగు చేయాలి. పాలెమునకు వెలుపల ఒక పవిత్ర స్థలంలో దాన్ని ఉంచాలి. వాడు మళ్ళీ ఏం చేయాలి? తన బట్టలు ఉతుక్కొని స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండను. వీడు కూడా యాజకుడు
ఆ తర్వాత యాజకుని ముందు బలి అర్పించినవాడు, అది దహించినవాడు. 3 ఆ చితాభస్వాన్ని పోగు చేసినవాడు అనమాట. వాడు కూడా సాయంకాలం వరకు అపిత్రుడై ఉంటాను. ఇది ఇశ్రాయేలుకును వారిలో నివసించు పరదేశులకు నిత్యమైన కట్టడ. ఇశ్రాయేలీలకు వారిలో నివసించు పరదేశులకు నిత్యమైన కట్టడ. ఎందుకు ఈ యొక్క బూడిద, ఎందుకు దేవుడు ప్రత్యేకంగా ఆ రీతిగా ఇది కట్టడ నియమించి చేశాడు అంటే మీకు 11 వచనం నుంచి, ఏ నర శరీరమైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. అతడు 3వ దినమున ఆ జలములతో పాపశుద్ధి చేసుకుని 7వ దినమున పవిత్రుడగును. ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఏ జలంగా మార్చాలని తెలుసుకున్నాం మనం. పాప పరిహార జలముగా, పాప పరిహార జలంగా ఏం చేయాలంటే, ఇప్పుడు దాన్ని దహించేశారు కదా, దాన్ని దహించేసిన తర్వాత బూడిద మిగిలింది కదా, ఆ బూడిదని ఎక్కడ దాచిపెట్టాలి? ఊరికి వెలుపల పవిత్ర స్థలంలో దాచిపెట్టాలి. దానిని పాప పరిహారార్థ జలంగా మార్చాలి. అంటే ఆ బూడిదకి, వినండి, ఆ బూడిదకి ప్రవహించే నీటిని కలపాలి. ఆ బూడిదకి ప్రవహించే నీటిని కలిపినప్పుడు ఆ జలం ఏమైందంటే పాప పరిహారార్థ జలం అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అర్థమైందా? బూడిద ఎలా తయారు చేయబడిందో మీకు అర్థమైంది. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. పాప పరిహారార్థ జలం తయారు చేయడం ఎలా? మీరు వంటలు చేస్తూ ఉంటారు చూసారా, వంటల ప్రోగ్రాం బాగా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో, ఎక్కువ అయ్యే చూస్తూ ఉన్నారు. వినండి, వంటలు తయారు చేయడానికి ముందు పలాంది తయారు చేయాలి, పలాంది తయారు చేయడానికి ఏమేమి వస్తువులు కావాలి, ఇట్లా చెప్తే బాగా అర్థం అవుతుందేమో కదా. ఏం వస్తువులు కావాలి, ఇది తీసుకోండి కావాల్సిన వస్తువులు నాకు జాబితా మొదటిసారి చెప్తారు, చివరిసారి చెప్తారు. కావాల్సిన వస్తువులు దేని తర్వాత ఏది కలపాలి, నేను కూడా అట్టగా చెప్తాను చూడండి స్పష్టంగా. మనం పాప పరిహార, ఇక్కడ ఏమని రాయబడింది? పాప పరిహారార్థ జలం 9వ వచనంలో రాయబడింది. పాప పరిహారార్థ జలము తయారు చేయడం ఎలా? పాప పరిహారార్థ జలం తయారు చేయడం ఒక కథలాగా చెప్పేస్తాను చూడండి, మీకు అర్థమైపోతుంది. పాప పరిహారార్థ జలం తయారు చేయడానికి దేవుడు ఇశ్రాయేలుకి, చూడండి, నిత్యమైన కట్టడగా, ఇశ్రాయేలు మధ్య నివసించు పరదేశులకు దేవుడు విధించిన నిత్యమైన కట్టడ. దేవుడు మోషేకి ఇలా చెప్పాడు. ఏమనంటే, జాగ్రత్త వినండి. ఒకడు, వినండి, ఎర్రపేయ అవసరం, కావాల్సిన వస్తువులు. మొట్టమొదట ఎర్రపేయ కావాలి. ఎర్రపేయ ఎవరిని చూపిస్తుంది? యేసుక్రీస్తుని చూపిస్తుంది. ఆ ఎర్రపేయ ఎటువంటిది తీసుకోవాలి? మొట్టమొదట ఎటువంటిది తీసుకోవాలి? దాని మీద కళంకం ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, ఎన్నడూ కాడి మోయకూడదు. దాన్ని తీసుకురావాలి. దాన్ని ఎక్కడికి తీసుకురావాలి? ఊరి బయటకు తీసుకురావాలి. ఊరి బయట తీసుకొచ్చి, ఊరి బయటకి ఎవరెవరు రావాలి? దాన్ని తీసుకొచ్చినోడు యాజకుడైన ఎలియాజరు ఎదుట దాన్ని ఉంచాలి. యాజకుడైన ఎలియాజరు దాన్ని పరీక్షిస్తాడు. పరీక్షించినప్పుడు అది కళంకం కానీ మచ్చ కానీ ఎన్నడూ కాడి మోయిందైనప్పుడు ఈయన సరే అన్న తర్వాత ఒకడు దానిని ఏం చేయాలి? బలివ్వాలి. రక్త ప్రోక్షణ జరిగిన తర్వాత ఈ యాజకుడు అనే ఎలియాజరు తన వేలిని ముంచి ఏం చేయాలి? ప్రత్యక్ష గుడారం ఎదుట 1, 2, 3, 4, 5, 6, 7 సార్లు చిలకరించాలి. ఒక్కసారే, 2 సార్లు చిలకరించకూడదు. 7 సార్లు ఒక్కసారే. మళ్ళీ రెండోసారి 7 సార్లు అట్లా ఉండకూడదు. బలి అర్పణ, రక్త ప్రోక్షణ ఒక్కసారే బలి జరిగింది. అదే రీతిగా యేసుక్రీస్తు కూడా ఒక్కసారి అర్పించబడ్డాడు. మనకు అర్థమైపోయింది. ఆ తర్వాత మిగిలిన దేహాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఆ ఎర్రపేయ తన ప్రాణం పెట్టి రక్తం చిందించి చనిపోయింది. ఇప్పుడు ఆ దేహాన్ని ఏం చేయాలంటే దహించాలి. దహిస్తూ ఉండగా, ఇదంతా ఎవరి కళ్ళ ముందు జరిగింది? యాజకుడని ఎలియాజరు కళ్ళ ముందే జరిగింది. అది దహించి మంటలు మండుతున్నప్పుడు యాజకుడు ఏం చేస్తాడు అంటే దేవదారును, హిస్సోపును, ఎర్రని నూలును, పోగును అందులో వేస్తాడు. అది మండిన తర్వాత కేవలం ఏమైంది? బూడిద మిగిలింది. వీళ్ళ పని అయిపోయింది. ఆ మొట్టమొదటి యాజకుడు బట్టలు ఉతుక్కొని స్నానం చేసి పాళెంలోకి వెళ్ళిపోయాడు. సాయంత్రం దాకా అతడు అపవిత్రుడుగా ఉంటాడు, తర్వాత పవిత్రుడు అవుతాడు. ఆ తర్వాత ఎవరైతే దాన్ని బలి అర్పించాడే ఒక వ్యక్తి బయట తీసుకొచ్చి, వాడు కూడా స్నానం చేసేసి బట్టలు ఉతుక్కొని శుభ్రంగా సాయంత్రం పాళెంలోకి వెళ్తాడు. సాయంత్రం దాకా వాడు అపవిత్రుడుగా ఉంటాడు. ఇప్పుడు బూడిద మిగిలింది. ఒక వ్యక్తి, పవిత్రుడైన వ్యక్తి పాళెంలో నుండి వచ్చి ఆ బూడిద మొత్తాన్ని పోగు చేసి పాలెమునకు వెలుపల ఒక పవిత్రమైన స్థలంలో ఉంచుతాడు. అది ఎవరి కోసం? ఇశ్రాయేలీల కోసం. ఇశ్రాయేలీలు అప్పుడు ఎక్కడున్నారు? అరణ్యయాత్రలో ఉన్నారు. వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్య యాత్ర కొరకు సిద్ధపరచబడిన చితాభస్మం అది. అర్థమైందా? కాబట్టి ఇశ్రాయేలీల కొరకు, ఇశ్రాయేలులో కాపురం ఉన్న పరదేశుల కొరకు దేవుడు నియమించిన నిత్య కట్టడ. ఇప్పుడు ఈ బూడిదని ఏం చేయాలంటే, వినండి, ప్రవహిస్తున్న నీరును ఈ బూడిదలో కలపాలి. కొంచెం బూడిద తీసుకొని, లేదా బూడిద ఇంత చాలు, కొంచెం బూడిద ప్రవహించే నీటిలో, మనకి ఎంత నీళ్లు కావాలో అంత ప్రవహించే నీటిలో
ఆ బూడిదను కొంచెం అంత కలపాల్సిన అవసరం లేదు. ఆ బూడిదను దాచిపెట్టాలి, అవసరమైన మేర కొంచెం తీసుకోవాలి. కొంచెం తీసుకొని ఆ నీటిలో కలపాలి. ఇప్పుడు కలిపిన నీటిలో కలిపిన ఈ ఎర్రపేయ చితాభస్మమే ఆ 9వ వచనం చివరి మాట రాయబడింది, పాప పరిహార జలము. పాప పరిహారం అర్థమైంది. ఇప్పుడు దాన్ని తయారు చేయడానికి ఏమేం చేశారు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది కదా. ఈ పాప పరిహార జలం ఎందుకు చూడండి, దాన్ని భద్రం చేయవలను. ఇది పాప పరిహారార్థ బలి. ఆ పేయ యొక్క భస్మమును పోగు చేసిన వాడు కూడా బట్టలు ఉత్తుకొని లోనికి వెళ్ళాడు, నిత్యమైన కట్టాడు. 11వ వచనం, ఏ నర శవమైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. అతడు 3వ దినమున, చూడండి, ఎవడైనా అపవిత్రుడైతే శవాన్ని ముట్టినోడు కావచ్చు, లేదా అపవిత్రత అంటించుకున్నవాడు. ఎవరి వీళ్ళు? ఇజ్రాయేలీలు. వీరు అరణ్యయాత్రలో ఉన్నారు. వారు గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడిన తరువాత వారు 40 సంవత్సరాలు కానానుకు వెళ్ళడానికి ముందుగా ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు సీనాయి అరణ్యం వెంట తిరుగులాడారు. వారి కొరకు దేవుడు నియమించిన చితాభస్మం. ఎందుకంటే నరశవమును ముట్టినవాడు అపవిత్రుడై ఉంటాడని రాయబడింది కదా. అలాగే ఇశ్రాయేలీలు వారు మార్గమున వెళుతూ ఉన్నప్పుడు వారి జీవితంలో అపవిత్రత చోటు చేసుకుంటే వారు అపవిత్రులైతే, ఎందుకంటే వారు వెళుతుండగా వారు అపవిత్రులు అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎలా అంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారం శవాన్ని ముట్టిన అపవిత్రుడు అవుతాడు, వీడిని ఎవడన్నా ముట్టుకున్న అపవిత్రుడు అవుతాడు అనమాట. మనుషుల ఎముకలు పట్టుకున్న అపవిత్రుడు అవుతాడు, అలాగనమాట. కాబట్టి ఇప్పుడు అపవిత్రులు అయ్యారు కదా. వీరు అపవిత్రులైనప్పుడు వీరు సమాజం నుండి వెలుపలకు తీసుకురావాలి. సమాజంలో చేరడానికి వీల్లేదు. మళ్ళీ వీరు పవిత్రుడైతేనే సమాజంలో కలవడానికి వీలుంటుంది. వీడు పవిత్రుడవడానికి ఎట్లా, ఏం చేయాలి అనేదానికి దేవుడు నియమించిన కట్టడ అనమాట. చూడండి, స్పష్టంగా మీకు అర్థమవుతుంది. కాబట్టి ముట్టినవాడు 7 దినములకు అపవిత్రుడై ఉండును. అతడు అట్లాగా శవాన్ని ముట్టాడు అనుకోండి, అపవిత్రుడు అవుతాడు కదా. అపవిత్రుడైన వాడి మీద వాడు తిరిగి పవిత్రుడు ఎలా అవుతాడు అంటే, ఆ జలం ఉంది కదా, పాప పరిహార జలం వాడి మీద, చూడండి, వాడి మీద పవిత్రుడైన ఒక వ్యక్తి ఆ జలాన్ని, చూడండి, ఏం చేయడం, 3వ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకొని 3వ దినమున 7వ దినమున పవిత్రుడగును. గమనించండి, 3వ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకొని 7వ దినమున అపవిత్రుడగును. అయితే వాడు 3వ దినం పాపశుద్ధి చేసుకున్న ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. చూడండి, నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసుకునే ఎళ్ళవాడు యెహోవా మందిరమును అపవిత్రపరుచువాడగును. ఆ మనుషుడు ఇశ్రాయేలు నుండి కొట్టివేయబడును. అలాగా పరిశుద్ధుడు కాకపోతే వాడు ఇజ్రాయేల్ సమాజం నుండి కొట్టివేయబడతాడు. ఇది వీటి వివరణ. ఇప్పుడు నేను చదివి దీని అర్థం చెప్పాను. ఇంకా మనం ఇప్పుడు ఒక అవగాహనకు వచ్చారు కదా. నేను మరింత లోతుగా హెబ్రీ పత్రికను కూడా దీనికి జోడించే ఈ శ్రేష్టమైన వాక్య భాగంలో ఉన్న ఆ అంశాలు, కొన్ని ఆలోచనలు నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఈ ఎర్రపేయ బలిని గురించి మరింత లోతుగా వెళ్ళి వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఆలోచించండి, ఈ ఎర్రపేయ యొక్క బలిని గురించి ఈ సంఖ్యాకాండంలోనే ఎందుకు రాయబడి ఉంది? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చూడండి, లేవియాకాండం మొట్టమొదటి 7 అధ్యాయాల్లో ఇశ్రాయేలీలు ఆచరించవలసిన అనేక బలుల గురించి ఇక్కడ వివరణ ఉంది. మొట్టమొదటి 7 అధ్యాయాలు చూసినప్పుడు అక్కడ మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు దహన బలి, 2వ అధ్యాయంలో నైవేద్యం, 3వ అధ్యాయంలో సమాధాన బలి, 4వ అధ్యాయంలో పాప పరిహారార్థ బలి, 5వ అధ్యాయంలో అపరాధ పరిహారార్థ బలులు. ఇలాగా మనం బలుల యొక్క ప్రస్తావన చూస్తాం. ఈ బలుల యొక్క ప్రస్తావనలోనే ఈ యొక్క వాక్య భాగంలో ఈ ఎర్రపేయ బలిని గురించి ఎందుకు రాయబడలేదు అని మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? ఇప్పుడు రావాలి. ఇప్పటిదాకా మీకు అటువంటి ఆలోచన లేకపోతే నిజమే కదా. అన్ని బలుల గురించి లేవియాకాండంలో వ్రాసిన తర్వాత ప్రత్యేకంగా ఈ యొక్క సంఖ్యాకాండం 19వ అధ్యాయంలోనే ఈ యొక్క ఎర్రపేయను గురించిన ప్రస్తావన దేవుడు ఎందుకు తీసుకొచ్చినట్టు నిజంగా మనం ఆలోచించినప్పుడు చాలా ఆసక్తికరమైన విషయాలు నిజంగా మనం తెలుసుకున్నప్పుడు దేవుని స్తుతించకుండా, ఆయన ఆలోచన, దేవుని యొక్క జ్ఞానం, ఆయన గంభీరతను మనం తెలుసుకున్నప్పుడు ఆయన స్తుతించకుండా కొనియాడకుండా ఉండలేం. ఎందుకంటే ఈ రమ్యమైన ఎర్రపేయ యొక్క బలి వివరాలు ఇక్కడ తప్ప మరెక్కడా మీకు కనిపించవు, ఎక్కడ కనిపించవు. అందుకే మనకి చాలా శ్రేష్టమైన అధ్యాయం. కాబట్టి ఎర్రపేయ బలి పూర్తిగా ఇశ్రాయేలీలు అరణ్య యాత్రకే పరిమితమైంది. మీ నోట్స్లో మాట రాసుకోండి. ఈ యొక్క ఎర్రపేయ యొక్క బలి పూర్తిగా ఇశ్రాయేలీలు యొక్క అరణ్య యాత్రకే పరిమితమైంది. అరణ్య యాత్రలో ఎవరైతే అపరిశుద్ధులయ్యారో, ఎవరైతే మలినపరచబడ్డారో, ఎవరైతే అశుద్ధులయ్యారో
వారి కొరకు మాత్రమే నియమించబడిన కట్టడ. గుర్తుపెట్టుకోండి, 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు సీనాయి అరణ్య ప్రాంతంలో సంచరిస్తూ వారు మార్గములో వారికి అంటుకున్న అపవిత్రత నుండి, వారికి అంటుకున్న పాప జీవితం, వారికి అంటుకున్న పరిస్థితుల నుండి, లేదా వారికి అంటుకున్న అశుద్ధం, అపవిత్రతను పోగొట్టడానికి దేవుడు నియమించిన కట్టడ ఈ ఎర్రపేయ యొక్క బలి ప్రస్తావన. నిజంగా ఆసక్తికరమైన విషయం. కొత్త నిబంధనలో మన పాపాల నుండి మనల్ని శుద్ధి చేసేందుకు, కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఈ ఎర్రపేయ మన పాపముల నుండి, యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను నన్ను కడిగి పవిత్రపరుస్తుంది. యేసు క్రీస్తు యొక్క బలికి ఇది సాదృశ్యంగా కనిపిస్తుందని గుర్తుపెట్టుకోండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12-14 వచనాలు, మేకల యొక్కయు కోడెల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము కాదు. రక్తములో మనం విమోచించబడలేదు కదా, ఆ రక్తము కాదు మనల్ని విమోచించింది. తన స్వరక్తముతో, తన స్వరక్తమందు ఒక్కసారే, ఆ మాట మీరు అండర్లైన్ చేయాలి, ఒక్కసారే. అందుకే చూడండి, ఎలియాజరు తన వేలి కొనను ఆ బలి అర్పించబడిన ఎర్రపేయ ఆ రక్తములో ముంచి 7 సార్లు, ఒక్కసారే, మళ్ళీ ఇంకొకసారి ఆ రక్త ప్రోక్షణ చేయలేదు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించును. ఇంకొక మాట, నిత్యుడగు ఆత్మ ద్వారా అనే మాట ఉంది అక్కడ. నిత్యుడు, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం మీరు చదవండి, 12-14 వచనాలు. నిత్యుడు, ఇది నిత్యమైన బలి, నిత్యమైన కట్టడ. నిత్యుడగు తండ్రి ఒక్కసారి బలి అర్పించబడ్డాడు ఆత్మ ద్వారా. తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి మీరు జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇది కంటత పెట్టాలి మీరు. ఎందుకంటే ఎర్రపేను గురించి మీకు అర్థం అవ్వాలంటే ఇది మీ మదిలో ఉండాలి వాక్య భాగం. అర్థమైందా? కాబట్టి ఎర్రపేయ బలి ఎవరిని సూచిస్తుందంటే క్రీస్తు ప్రభువుని. కాబట్టి చూడండి, మనం రక్షణ పొందాం, బాగుంది. యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడ్డాం, విశ్వాసయాత్రలో కొనసాగుతున్నాం కదా. అయితే విశ్వాసయాత్రలో వెళ్తున్నప్పుడు మనకి తెలిసి తెలియక కొన్ని పాపాలు మనల్ని అంటుకుంటూ ఉంటాయి. తెలిసి అనేది అంశం పక్కన పెట్టండి. మనకు తెలియక ఒక్కొక్కసారి మనం వెళ్తూ ఉంటాం, అపవిత్రమైనది ఏదో చూస్తాం, తెలిసి కాదు తెలియక మన చెవులకేదో వింటూ ఉంటాం, మన నోటితో ఏదో మాట్లాడుతూ ఉంటాం. కొన్ని తెలియక కొన్ని పాపాలు మనల్ని అంటుకుంటూ ఉంటాయి. అయితే మనం ఒకసారి యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన తర్వాత మళ్ళీ అపవిత్రం అవుతూ ఉంటాం. మనం ఈ లోకంలో జీవించినంత కాలం, ఈ యొక్క యాత్ర చేయుచున్నంత కాలం మనం అపవిత్రులను ఏదో ఒక రీతిగా అవుతూ ఉంటాం. అయితే అపవిత్రులు అయితే మనం తిరిగి పవిత్రులు అవడం ఎట్టా అనేది చాలా ప్రాముఖ్యం. ఇశ్రాయేలులు కూడా వారు గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడిన తరువాత వారు అరణ్య యాత్ర చేస్తున్నప్పుడు వారి అపవిత్రం అవుతూ ఉంటారు. చూడండి, ఎందుకు వారు ఎట్లా అపవిత్రం అయ్యారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకు వారు అపవిత్రం అయ్యారు అంటే, చూడండి, ఎవడన్నా చచ్చిపోయాడు, ఆ శవాన్ని ముట్టుకున్నారు, ఆ చుట్టుపక్కల ఉన్నవాడు, ఆ గుడారంలో ఉన్నవాడు మొత్తం అపవిత్రులైపోతారు. మరి వాళ్ళు తిరిగి పవిత్రులయ్యి సమాజంలో చేర్చబడడం ఎట్లా? ఇదిగో, అందుకే దేవుడు ఎర్రపెయ్య ఆ చితా భస్మాన్ని దేవుడు వారి కొరకు, అటువంటి వారు తిరిగి ఆ జలం వారి మీద ప్రోక్షించబడిగా వారు పవిత్రపరచబడి తిరిగి సమాజంలో చేర్చబడతారు. ఇది దేవుడు వారి కొరకు నియమించిన కట్టడ. అర్థమవుతుందా? మన విశ్వాస యాత్రలో కూడా మనం ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్రలో సాగుతున్నప్పుడు మన జీవితంలో కూడా అపవిత్రులం అవుతాం. అయితే దేవుడు మన కొరకు నియమించిన కట్టడ ఏమిటంటే, మనం లోతుగా వాక్యాన్ని తెలుసుకున్నప్పుడు, మనం యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన తరువాత మనం శుద్ధులయ్యాం. యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను నన్ను కడిగి పవిత్రపరిచింది. మీరు అర్థం చేసుకోండి, ఆ ఎర్రపెయ్య బలి ఆ రక్తాన్ని ముంచి 7 సార్లు ప్రోక్షించినట్లుగా యేసుక్రీస్తు బలియాగం పరిపూర్ణమైంది, సంపూర్ణమైంది. ఆయన అన్ని బలులకు ఛాయగా నిజస్వరూపం క్రీస్తులో ఉంది, ముగింపయింది. ఒక్కసారి అర్పించబడ్డాడు, మనం శుద్ధులయ్యాం. అయితే మనం ఈ యొక్క యాత్ర చేయించున్నప్పుడు మనకు తెలియకుండా మనం కొన్ని అపవిత్రత మనల్ని అంటుకుంటుంది. అప్పుడు మనం ఎలా శుద్ధులు కాగలమంటే, వినండి, వారికైతే ప్రవహిస్తున్న నీరు కలిపిన ఆ బూడిద ఉంది, పాప పరిహారార్థ జలమైంది. మనకైతే ఇదిగో దేవుని వాక్యం అనే జలం ఉంది. మనం యేసుక్రీస్తు రక్తాన్ని ఆ జలంతో కలిపి, వాక్యంతో కలిపి హృదయానికి హత్తుకున్నప్పుడు మనం నిర్దోషులం అవుతున్నాం. మీకు ఒక సన్నివేశాన్ని గుర్తు చేస్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు శిష్యుల పాదాలు కడిగేటప్పుడు మొట్టమొదట చూడండి, పాదాలు కడిగేటప్పుడు పేతురు అన్నమాట జ్ఞాపకం వస్తూ ఉంది. ప్రభువా, నువ్వు నన్ను కడుగుతావా?
నా కాళ్ళు కడుగుతావా? అలా ఎన్నడూ కుదరదు అంటే ప్రభు అన్నాడు, పేతురు, నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు లేదు అన్నప్పుడు పేతురు, ప్రభు అలా అయితే నాకు కాళ్లే కాదు నన్ను అంతా కడుగు అన్నప్పుడు దేవుడు అన్నాడు, ఒక్కసారి స్నానం చేసినవాడు మళ్ళీ స్నానం చేయాల్సిన అవసరం లేదు, కాళ్ళు కడుక్కుంటే చాలు. అంటే అర్థం ఏంటి? ఒకసారి ఎలియాజరు రక్త ప్రోక్షణ 7 సార్లు చిలకరించిన తర్వాత మళ్ళీ చిలకరించవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తు రక్తంలో మనం ఒక్కసారి కడిగిన తర్వాత మళ్ళీ ఆ రక్తముతో మనం కడగబడాల్సిన అవసరం లేదు. కానీ ఈ యాత్ర చేస్తున్నప్పుడు మనం ప్రభు మళ్ళీ నీ రక్తంతో నన్ను కడుగు కాదు, బలి అర్పించబడింది. యేసుక్రీస్తు వారు రెండోసారి సిలువ వేయబడాల్సిన అవసరం లేదు. కానీ ఆ ఎర్రపెయ్య ఒక్కసారి బలి అర్పించబడింది, రెండోసారి బలి అర్పించవలసిన అవసరం లేదు. కానీ ఆ చితాభస్వం అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఆ ప్రవహించే నీటిని కలుపుకొని ఆ చితాభస్వాన్ని అందులో కలుపుకొని అపరిశుద్ధుడైన వాడి మీద జల్లాలి, వాడు పరిశుద్ధుడు అవుతాడు, సమాజంలో చేర్చబడతాడు. అలాగే ఈ విశ్వాస యాత్రలో మనం కూడా యాత్ర చేయుచూ ఉన్నప్పుడు మనకు అంటుకున్న ఆ అశుద్ధం, అంటుకున్న పాపం పోవడానికి యేసుక్రీస్తు రక్తము అనే చితాభస్మాన్ని, ఆ రక్త ఫలాన్ని వాక్యం అనే నీటితో కలుపుకొని వాక్యాన్ని మన జీవితంలో మనం అన్వయించుకున్నప్పుడు మనం శుద్ధులవుతాం. అంతే. స్పష్టంగా అర్థమైందా? మరింతగా మనకు అర్థమవుతుంది. చూడండి, పాపము అనేది అస్తమానం విశ్వాసి యొక్క హృదయాన్ని, మన ఆత్మను, దేహాన్ని ఎప్పుడు కూడా పాపం మలినం చేస్తూ ఉంటుంది, మైలుపడేలా చేస్తూ ఉంటుంది అనమాట, అపవిత్రపరుస్తూ ఉంటుంది. మన పాపాల నిమిత్తం క్రీస్తు ప్రభు తను తాను అర్పించుకున్నాడు కదా ఆయన రక్తము ద్వారా. అందుకే మనం దేవుని ఆత్మ మూలంగా, ఆయన పరిశుద్ధాత్మను మనలో కుమ్మరించాడు. ఆయన ఆత్మ మూలంగా, ముఖ్యంగా వాక్యం అనే నీటి మూలముగా, వాక్యం అనే నీరు వాక్యానికి సాదృశ్యం, ప్రవహించే నీరు ఆ యొక్క బూడిదలో కలిపినట్లుగా మనం యేసుక్రీస్తు రక్తము ఆ వాక్యము ద్వారా మన జీవితాలకు మనం అన్వయించుకోవాలి. ఇదే హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. కాబట్టి మనం మరింత లోతుగా వాక్యాన్ని చూస్తే ఎర్రపేయ ఎవరిని సూచిస్తుంది? ఎర్రపేయ ఎరుపు గోధుమ రంగు కలిసిన రంగు, ఎరుపు గోధుమ రంగు నేల నుండి తీయబడిన ఆదాముకు గుర్తుగా. నేను ప్రారంభంలో చెప్పాను, మొదటి ఆదాము యేసుక్రీస్తు వారి కడపటి ఆదాము. కాబట్టి ఈ ఎర్రపేయ చూడండి, మానవ అవతారైన క్రీస్తు ప్రభున కడపటి ఆదాముకు సాదృశ్యంగా. ఎర్రపేయ కళంకము, మచ్చుండకూడదు, ఎన్నడూ కాడిమోయకూడదు. గమనించారు ఎవరైనా? క్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు? ఆయన పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఆయన అమూల్యమైన రక్తం, నిష్కలంకమైన రక్తం కార్చాడని. ఆయన గుణలక్షణాలు చెప్తూ హెబ్రీ గ్రంథకర్త, ఆయన నిర్దోషి, నిష్కలష్ముడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు అని చూస్తూ ఉన్నాం మనం. ఆయన క్రీస్తు ప్రభు. చూడండి, ఎన్నడూ కాడి మోయలేదు, ఎన్నడూ అనగా ఆయన ఎన్నడూ పాపం చేయలేదు. పాపం అనే కాడి ఎన్నడూ మోయలేదు. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు స్థాపిస్తారు? ప్రభు చెప్పాడు అన్నమాట. మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయేయమన్నాడు. పాపంలో పట్టబడిన స్త్రీని ఎవడు వేయలేదు. ఎందుకో తెలుసా? ఆ మాట అనడం మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆమె మీద రాయి వేయడానికి ఒక్కడే అర్హుడు, అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారే. ఆయనే పాపము లేనివాడు. ఆయన అన్నాడు, అమ్మవారు ఎక్కడ? ఎవరు శిక్షించలేదైతే నేను కూడా నేను శిక్షించను, ఎందుకంటే రాయి వేయగలిగినాడు ఆయన ఒక్కడే. యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలో ఎన్నడూ పాపం చేయలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక కాడిని మోసాడు. ఏంటో తెలుసా? తండ్రి చిత్తం అనే కాడిని మోసాడు. 12 సంవత్సరాలప్పుడు యేసుక్రీస్తు ప్రభు మీద ఉన్న కాడికి సంగతి చెప్పాడు. నేను తండ్రి పనుల మీద నేను ఉన్నానని మీకు తెలియదా? తండ్రి తనకు అప్పగించిన ఆ బాధ్యత, సర్వమానవాళి పాప పరిహారార్థమై రక్తము చిందించడం, తండ్రి పనుల మీద నేనున్నానని తండ్రి చిత్తాన్ని నెరవేర్చే ఆ కాడిని ఎన్నడూ ఆయన విడిచిపెట్టలేదు. ఆశ్చర్యంగా ఉంది కదా? కాబట్టి ఈ కాడిని ఏమనాలి? యేసుక్రీస్తు మోసిన కాడిని, తండ్రి చిత్తం అనే కాడి. ఈ కాడిని ఏమనాలంటే, నేనంటాను, పాపరహిత జీవితం, తన జీవిత కాలం అంతా మోసిన పాపరహిత జీవిత తండ్రి చిత్తమును నెరవేర్చే కాడి అంటాను నేను. నెరవేర్చే కాడి. అందుకే నా కాడి సులువు అన్నాడు ప్రభువారు. నా కాడి ఎత్తుకోండి. లోకమనే పాపమనే కాడి కింద కాదు నువ్వు వెళ్ళాలి, దేవుని కాడి దగ్గరికి రావాలి. మత్తయి సువార్త 11:29-30 వచనాల్లో చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు చూడండి, కళంకము మచ్చ ఎన్నడూ కాడి మోయలేదు. ఆయన మాత్రమే అర్హుడు. ఇంకా మనం తెలుసుకోవాలి, పాలెమునకు వెలుపల యేసుక్రీస్తు ప్రభు కూడా పాలెమునకు వెలుపల తీసుకుని వెళ్ళాలి. చూడండి, ఇక్కడ నేను ప్రారంభంలో జ్ఞాపకం చేశాను, యేసుక్రీస్తు ఆయన పాలెమునకు వెలుపల, శిబిరమునకు వెలుపల ఆయన మన కొరకు బలి అర్పించబడ్డాడు. వెలుపల మనం
ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఎర్రపేయ బలి ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా ఎర్రపేయను బలి అర్పించింది, బలి చేసింది ఎవరంటే యాజకుడు కాదు, యాజకుని కళ్ళ ముందు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, చూడండి అక్కడ ఎవరెవరు కనిపిస్తున్నారు. ఆ ఎర్రపేయ, ఇటువంటి లక్షణాలు ఉన్న ఎర్రపేయను తీసుకొని దాన్ని పాలెమునకు వెలుపల తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ మనకు ఎవరెవరు కనిపిస్తున్నారంటే, ఊరికి వెలుపల యాజకుడు వెళ్ళాలి, ఎలియాజరు. కాబట్టి ఇక్కడ యాజకుడు కనిపిస్తూ ఉన్నాడు, బలి పశువు ఎర్రపేయ కనిపిస్తూ ఉంది. ఆ బలి, ఆ వధ జరిగేదాకా కూడా యాజకుడు ఏది ముట్టుకోకుండా అక్కడే ఉండి చూస్తూ ఉండాలి. ఇక్కడ మీరు 2 విషయాలు రాసుకోవాలి. బలి అర్పించింది యాజకుడు కాదు, యాజకుని కళ్ళ ముందు జరిగింది. యాజకుడు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడు ఎవరికి గుర్తుగా ఉన్నాడంటే యేసుక్రీస్తుకు గుర్తుకున్నాడు. మళ్ళీ ఆ బలి పశువు కూడా యేసుక్రీస్తుకు గుర్తుగా ఉంది. ఈ 2 విషయాలు యేసుక్రీస్తుకు గుర్తుకున్నాయి. మీరు రాసుకోండి, ఇది మీకు ఖచ్చితంగా అర్థం అవ్వాలి. రాసుకుంటున్నారా? నేను ప్రారంభంలో చెప్పాను, యాజకుడే ఆ బలి పశువును వధించుంటే మనకి ఇక్కడికి హెబ్రీ పత్రికకు పొత్తు కుదిరేది కాదు. యేసుక్రీస్తులో 2 పాత్రలు చూస్తూ ఉన్నాం. యాజకుడు ఆయనే, బలి పశువు ఆయనే. ఎలా అంటే చూడండి, భూమి మీద యేసుక్రీస్తు వారు బలి పశువుగా అయ్యాడు. అర్థమైందా? భూమి మీద పరిచర్య, యేసుక్రీస్తు పరిచర్య ఎప్పుడు ముగించబడింది? ఆయన సమాప్తమైందని చెప్పాడు. ఏమి సమాప్తమైంది? లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన సర్వమానవాళి పాప భారాన్ని తన మీద వేసుకున్న తర్వాత ఆయన గొల్గతాకు వెళ్ళాడు, విమోచన క్రయధనముగా వెల చెల్లించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. సమాప్తమైంది. నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను కదా అన్నాడు. ఆ తండ్రి పనులు ముగించాడు, సమాప్తమైంది. అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క నరావతారం, నరుడుగా రావడం, సశరీరుడుగా రావడం, మన వద్ద నివసించడం 33.5 సంవత్సరాలకు ముగించాడు, సమాప్తమైంది. ఇది బలి పశువు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన మన కొరకు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా బలి పశువుగా ఉన్నాడు భూమి మీద. ఈ పరిచర్య ముగించిన తర్వాత ఆయన తండ్రి కుడిపార్శాన నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేయు ప్రధాన యాజకుడయ్యాడు ఆయన. ఈ 2 పాత్రలు క్రీస్తు ప్రభులని మీరు అస్సలు గందరగోళానికి లోనవ్వకూడదు. అందుకే నేను రాసుకోవాలని చెప్పాను. మీరు మళ్ళీ వెనక్కి వస్తున్నాను. ఒక్క మాట నేను ఎందుకు పదే చెప్పిన మాటే మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు విసుగు పడుతుందా ఏమైనా? ఎందుకు చెప్తున్నానంటే పదే చాలామంది కింద కామెంట్లు పెడతా ఉంటారు, ఎందుకు అన్నిసార్లు చెప్తున్నారని. అన్నిసార్లు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కనీసం మీకు ఒక్కసారి అర్థం కాకపోయినా మరొకసారి అర్థం అవుతుందని పదే ఒత్తి ఎందుకు చెప్తున్నానంటే, మీరు రాసుకొని దాన్ని ధ్యానించడం ద్వారా మీరు మేలు పొందుతారు అని. ఇది నా యొక్క అభిలాష, నా కోరిక. మీరు తెలుసుకోవాలి వాక్యం, లోతైన అనుభవాల్లోకి వెళ్ళాలి. మీరు ఎంత లోతుగా వెళతారో దేవుడు మీకు అంత బాగా అర్థమవుతాడు. ఎర్రపేయ ప్రస్తావన మీకు అర్థమైనప్పుడు నిజంగా దేవుని స్తుతించకుండా ఉండలేరు అన్న సంగతి నాకు తెలుసు. ఆయన్ని కొనియాడకుండా మీరు ఉండలేరు. ఆ ఎలియాజరే బలి అర్పించుంటే మనకి ఆ హెబ్రీ పత్రిక సంబంధం ఉండేది కాదు. ఆయన యాజక పరిచర్య, యాజకుడే వధిస్తే యేసుక్రీస్తు యాజకుడు ఎలా అవుతాడు కదా? కాబట్టి ఈ 2 యేసుక్రీస్తులు నెరవేరాయి. క్రీస్తు మన కొరకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆ క్రీస్తే ఈ యొక్క ఎర్రపేయగా ఉన్నాడు. అందుకే ఆ 2 పాత్రలు యేసుక్రీస్తులో, అంటే బలి పశువుగా విధి నెరవేర్చేంత వరకు, వధ జరిగేంత వరకు ఆయన యాజక ధర్మంలోకి ప్రవేశించలేదు యేసుక్రీస్తు ప్రభు. ఆయన క్రీస్తు మరణము భూమిపై జరిగింది. భూమిపై ఉన్నంత కాలం ఆయన యాజక పరిచర్య చేయలేదు. కానీ తన ప్రాణాన్ని పెట్టిన తర్వాత, ఆయన పరలోకానికి ఆరోహుడైన తర్వాత ఆయన యాజక పరిచర్య పరలోకంలో జరిగింది. ఈ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు. ఆ మాట రాసుకోండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చదువుతాం. కాబట్టి మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు, అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు, గమనించండి, పరలోకమందు భూమి మీద ఉంటే ఆయన యాజకుడు కాడు, పరలోకానికి వెళ్ళాడు కాబట్టి యాజకుడు అయ్యాడు. కాబట్టి చూసారా, ఇది భూమి మీద యేసుక్రీస్తు పరిచర్య. ఆయన చూడండి మన కొరకు బలి పశువు అయ్యాడు. ఆయన
భూమి మీద యజ్ఞపశువు అయ్యాడు, లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లయ్యాడు. అయితే వధ జరిగిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకమందు ఆయన యాజక పరిచర్యను ప్రారంభించాడు. నిజంగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. దేవుని తలంపులు, దేవుని జ్ఞానం నిజంగా ఎంత పరిపూర్ణం, ఎంత గొప్పదో. కాబట్టి ఈ లోకంలో క్రీస్తు ప్రభు మరణము యాజక ధర్మానికి చెందింది కాదు. అందుకే ఎలియాజరు ఆ మరణాన్ని వేరే వాళ్ళు వధిస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు స్పష్టంగా అర్థమైందా? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు తప్పు రాయించాడు. నిజంగా యాజక ధర్మం ఆయన పరలోకానికి ఆరోహణమైన తర్వాత జరిగింది. కాబట్టి కొత్త నిబంధనలో దేదీప్యమానంగా హెబ్రీ పత్రికలో వెలుగుతున్న ఈ సత్యాలు పాత నిబంధనలో అనగా లేవియా కాండంలో, ఈ యొక్క సంఖ్యాకాండంలో మనకు మిణుకు మనకు కనిపిస్తున్నాయి. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి తేటగా, అనగా ఇదివరకు ఫోటోగ్రఫీలో నెగటివ్ అని ఉండేది, ముందు ఫిలిం ఉండేది, ఫిలిం ఉండేది, అందులో ఛాయ్ ఉండేది, దాన్ని డెవలప్ చేసిన తర్వాత ప్రింట్ వచ్చేది. అదే రీతిగా ఈ పాత నిబంధనలో అన్నీ కూడా పాత నిబంధనలో మిణుకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ కొత్త నిబంధనలో స్పష్టంగా ఫోటోగ్రఫీ వచ్చేసింది. కాబట్టి ప్రధాన యాజకుడు బలి పశువు అయిన యేసుక్రీస్తు ప్రభు, ఈ రెండు కూడా యేసుక్రీస్తుకి ముంగుర్తు. అర్థమైంది కదా? కాబట్టి ప్రధాన యాజకుడే ఎర్రపేయను వధించాలని రాసి ఉంటే ఈ సంఖ్యాకాండానికి హెబ్రీ పత్రికకు పొత్తు కుదిరేది కాదు. కాబట్టి ఇప్పుడు మనం మరొక ప్రాముఖ్యమైన విషయం, పాలెమునకు వెలుపల తీసుకుని వెళ్ళాలి. యేసుక్రీస్తు కూడా తన స్వరక్తము చేత ప్రజల్ని పరిశుద్ధపరచుటకై ఆయన ఊరికి వెలుపల, గవినికి వెలుపల, శిబిరమునకు వెలుపల ఆయన మన కొరకు బలయ్యాడు. అందుకే మనం ఆయన్ని మనం మనసుకు తెచ్చుకున్నప్పుడు మనం ఆయన నిందను భరించుచు అంటాడు. శిబిరమునకు వెలుపల మనం ఆయన యొద్దకు వెళుదాము. ఇదే పౌలు గారు రాస్తున్నాడు. ఆయన నిందను భరించవచ్చు. మనం వెళ్ళాల్సింది ఊరికి వెలుపల ఆయన కొరకు వధించబడ్డాడు. మనం ఆయనతో మమేకం అవ్వాలి, ఆయన అర్థం చేసుకోవాలి. ఈ లోకం యేసుక్రీస్తుకి ఏమి ఇచ్చిందో తెలుసా? పశువులు తొట్టిచ్చింది, సిలువిచ్చింది, ఒక ఖాళీ సమాధి ఇచ్చింది. ఈ లోకం ఏమి ఇవ్వలేదు యేసుక్రీస్తుకి. ఏమివ్వని యేసుక్రీస్తుకి ఈ లోకంలో నీవు నేను ఘనత పొందాలి అనే ఆరాటపడ్డం మన వెర్రితనం. చాలామంది ఈ లోకంలో ఘనత కొరకు, ఈ లోకంలో గొప్పతనం కొరకు ప్రాకులాడుతూ ఉంటారు చాలామంది. ఈ లోకం యేసుక్రీస్తుకి ఏమి ఇవ్వలేదు. ఏమి ఇచ్చిందో తెలుసా? నేనంటాను, ఆయనకు ఒక పశువుల తొట్టి, ఒక సిలువ, ఒక అరువు తెచ్చిన సమాధి ఏమి ఇవ్వలేదు. మరి అటువంటి లోకంలో ఘనత పొందాలనుకుంటున్నావా? గొప్పవాడిగా జీవించాలనుకుంటున్నావా? పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలనుకుంటున్నావా? అలా అనుకుంటే నీ అవివేకం, బుద్ధిలేనితనం. ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం 30వ వచనంలో, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షముగా శ్రమ పడుటయు మీకు అనుగ్రహించబడెను. ఆయన నిందను మనం భరించుచు, మనం ఆయన పక్షముగా నిందను భరించుచు, ఆయన పక్షముగా శ్రమ అనుభవించుట కూడా మనకు అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు పాలెమునకు వెలుపల తీసుకుని ఎర్రపేయ యేసుక్రీస్తుని చూపిస్తూ దాన్ని ఒకడు వధించిన తర్వాత ప్రధాన అయిన ఎలియాజరు చూస్తూ ఉన్నాడు. అది వధించిన తర్వాత 7 సార్లు దాన్ని ఏం చేయాలి? ముంచే 7 సార్లు ప్రోక్షణ. 7 పరిపూర్ణమైంది. పరిపూర్ణతకు యేసు రక్తం పరిపూర్ణంగా సర్వలోక పాప పరిహారార్థ నిమిత్తం అది అర్పించబడిందని గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఆయన రక్తము ద్వారా తండ్రికి మనకు సమాధానం, ఆయన రక్తము ద్వారా పరిశుద్ధ స్థలములకు ప్రవేశించడానికి. కాబట్టి మనం ఆయన రక్తములో క్రీస్తు యొక్క బలియాగంలో సంపూర్తి విశ్వాసముతో మనం ఆత్మతో అంగీకరించినప్పుడు, అవును, మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయకుండా అనగా సంపూర్తిగా విశ్వసించినప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడతామనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 7 సార్లు చిలకరించిన తర్వాత ఇక ఈ అధ్యాయంలో నేను ప్రారంభంలో జ్ఞాపకం చేశాను, ఇక మళ్ళీ చిలకరించడం అనేది కనిపించదు. హెబ్రీ పత్రిక 9-10 అధ్యాయాలు చదవండి. పదే చెప్పిన అంశం ఇదే. హెబ్రీ పత్రిక మీరేం చేయాలి? మళ్ళీ 9-10 అధ్యాయాలు చదవండి. కాబట్టి దేవుడు మన కొరకు రాయబడి ఉన్న హెబ్రీ పత్రిక 9-10లో ఈ దివ్యమైన సంగతులన్నీ కూడా పదే రాయబడ్డాయి. కాబట్టి మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి రక్త ప్రోక్షణ గావించిన తర్వాత మళ్ళీ ఆ రక్త ప్రోక్షణ చేయాల్సిన అవసరం లేదు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11-14 వచనాలు చూడండి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా ఉండి తానే నిత్యమైన విమోచన సంపాదించే. ఇక్కడ 2 విషయాలు కనిపిస్తున్నాయి చూడండి. యేసుక్రీస్తే ఎర్రపేయ, యేసుక్రీస్తే ప్రధాన యాజకుడు. అర్థమైందా? హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనదైన పరిపూర్ణమైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించి
ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు, ఈ విషయం రాయబడింది అనమాట. ఆవు దూడ బూడిద ఎక్కడి నుంచి వచ్చింది చాలామందికి అర్థం కాదు. ఈ బూడిద ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఎర్రపెయ్య, మనం సంఖ్యాకాండంలో చదివిన ఎర్రపెయ్య బూడిద అనమాట. ఇది ఆ బూడిదను చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల వారి మీద జల్లాలి. ప్రవహించే నీటిని ఆ బూడిదలో కలిపి వారి మీద జల్లాలన్నమాట. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తానే దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షికి ఎంతో ఎక్కువగా శుద్ధి కలుగు చేయును. ఇప్పుడు మీకు అర్థమైందా స్పష్టంగా? కాబట్టి ఆయన తన స్వరక్తం ఒకేసారి అర్పించబడ్డాడు. నిత్యుడు అని రాయబడింది చూడండి. కాబట్టి మనం ఎన్ని శ్రేష్టమైన విషయాలు దేవుడు మన కొరకు రాసి ఉంచాడు అర్థమవుతుంది. కాబట్టి ఎర్రపెయ్య యేసుక్రీస్తును చూపిస్తూ ఉంది. కాబట్టి మనం అర్థం చేసుకుందాం. ఈ ఎర్రపెయ్య వధించబడింది. ఇప్పుడు 7 సార్లు ప్రోక్షణ చేసిన తర్వాత ఆ ఎర్రని పెయ్య రక్త ప్రోక్షణ జరిగిన తర్వాత దాన్ని దహించి వేయాలి. అది దహించి వేయబడుతున్నప్పుడు అందులో వేయాల్సింది దేవదారు, హిసోపు, ఆ తర్వాత ఎర్రని రక్తవర్ణపు నూలు అందులో వేయాలి. అది దహించి వేసిన తర్వాత బూడిదిగా మారింది. మీరు ఇప్పుడు ఆ రక్తానికి, ఆ ప్రోక్షించబడిన ఎర్రపేయ రక్తానికి ఆ చితాభస్మం, ఆ బూడిదకి తేడా. ఆ రక్తం ఏం తెలియజేస్తుందంటే పాప దోష నివారణకు క్రీస్తు రక్తమే నివారణోపాయం. అది గుర్తుపెట్టుకోండి. యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను నన్ను కడిగి పవిత్రపరుస్తుంది. ఇదే హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు. ఆ రక్త బలాన్ని, ఇప్పుడు బూడిద ఉంది కదా, ఆ బూడిదని ఏం చేయాలి? ప్రవహించే నీటిలో కలిపి ఎవరైతే అపవిత్రుడు అవుతాడో వాడి మీద జల్లాలి. దాని అర్థం ఏంటంటే ఆ రక్త బలాన్ని ఆత్మ మూలముగా మనం మలినపరచబడిన మనకి దాన్ని అన్వయించుకోవడం, అనగా మన ఆత్మకు దాన్ని అన్వయించుకోవడం. ఇప్పుడు మనం ఆ తెచ్చి నీరు తెచ్చుకోవడానికి అంటే ఏంటి? ఆ నీరే దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు దేవుని బిడ్డలు మనం తెలియక పాపం చేసేసాం. ఏం చేయాలి? వాక్యము ద్వారా పవిత్రపరచబడతాం, ప్రార్థన ద్వారా పవిత్రపరచబడతాం, ప్రభు దగ్గరికి వచ్చి వాక్యాన్ని చదవడం. ఈ వాక్యమే నీరు. ఆ వాక్యము మన హృదయానికి, మనస్సాక్షికి అంటించుకోవడం ద్వారా మనం పరిశుద్ధం అవుతాం. అంటే చూడండి, ఒక్కసారి బలి అర్పించబడింది అనగా మనం చేసే పాపాలకి ఇక శిక్ష ఉండదు. కానీ క్రీస్తు భరించేశాడు. కానీ మనం శుద్ధులు అవ్వడానికి ఏం చేయాలి? ఆ వాక్యాన్ని మన మీద తరచుగా జల్లుకోవాలి. ఆ బూడిద ఆ ప్రవహించిన నీటిలో కలిపి జల్లినట్లుగా అన్నమాట. అర్థమవుతుందా? రక్తము యేసుక్రీస్తు చేసిన కార్యాన్ని చూపిస్తుంది. బూడిదేమో మన ఆత్మలకు మేలుకరంగా పాపము చేసినప్పుడు తక్షణము మన మీద జల్లుకోవడానికి, శుద్ధులవడానికి దేవుడు ఏర్పాటు చేసిన విషయాన్ని చూపిస్తుంది. కాబట్టి అర్థమైందా స్పష్టంగా? ఇప్పుడు మనం చూడండి, మన అనుదిన జీవితంలో మనం ఖచ్చితంగా ఏదో సమయంలో ఒకవేళ తెలిసి తెలియక పాపం చేశామంటే మరి దేవుని సన్నిధికి రాలేం కదా, సమాజంలో కూడుకోలేము కదా, నిర్మలమైన మనస్సాక్షి దేవుణ్ణి ఆరాధించలేం కదా. అప్పుడు ఏం చేయాలి? ఆ పాప పరిహారార్థ జలాన్ని మన మీద చల్లుకోవాలి. అదిన ఇజ్రాయెల్ చల్లుకున్నట్టు ఆ పాప పరిహారార్థ జలమే దేవుని యొక్క వాక్యం మన జీవితాలకు, అనగా మన హృదయానికి, మన మనస్సాక్షికి ఆపాదించుకోవాలి. యేసు రక్తం ప్రతి పాపము నుండి నన్ను కడిగి పవిత్రపరిచింది. కాబట్టి నా పాప భారాన్ని తీసివేశాడు. కాబట్టి నేటి దినాన నా యొక్క దోషాలను కూడా ఈ వాక్యము ద్వారా నన్ను శుద్ధి చేస్తాడని నువ్వు నమ్మి విశ్వసించి వాక్యాన్ని అన్వయించుకోవాలి. అదే నీకు నేర్పిస్తున్న ఆ చితాభస్మము యొక్క పాఠం. కాబట్టి చూడండి, దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండడానికి, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి అని గమనించండి. చూడండి, దేవుడు గత పాపాలను మాత్రం విమోచించలేదు. ప్రస్తుతం మనం మైలపడ్డాం, మనం అపవిత్రమయ్యాం, దోషం చేశాం. వాటి నుంచి కూడా దేవుడు మనల్ని పవిత్రపరుస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి మనకు తెలియకుండా చాలా దోషాలు చేస్తూ ఉంటాం. దేవుడు మన మనస్సాక్షి ద్వారా మనతో మాట్లాడి మన దోషాన్ని ఎత్తి చూపిస్తాడు. ఎంతగా అంటే మన మనస్సాక్షి గాయం అయ్యేదాకా. అర్థమైందా? ఎర్రపెయ్య దహనం చేసిన విభూదిని ఏం చేయాలంటే నీటితో కలిపి శుద్ధ జలంగా తయారు చేయాలి. అర్థమైందా? శుద్ధ జలంగా. ఇప్పుడు ఇజ్రాయేలీలు వారు అరణ్యయాత్రలో ప్రయాణం చేస్తూ ఉన్నారని తెలుసుకుందాం. చూడండి, ప్రయాణం చేస్తున్నప్పుడు వారు గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడ్డారు కదా. రక్తం ప్రోక్షణ ఒకసారి జరిగిపోయింది. ఇప్పుడు వారు ఒకళ్ళు చనిపోయారు, శవాన్ని ముట్టుకున్నారు. శవాన్ని ముట్టుకున్నప్పుడు మీరు ఆలోచించండి,
వాక్యంలో మనం చూస్తున్నాం. శవాన్ని ముట్టుకున్నారు. ఇశ్రాయేలీలు మొత్తం వారు దాదాపు 40 సంవత్సరాలు అరణ్యయాత్ర చేశారు. ఎన్ని లక్షల మంది? 20 లక్షల మంది. 20 లక్షల మంది మనం లెక్క పెడుతూ ఉంటే చూడండి, 6 లక్షల మంది దాదాపు చనిపోయి ఉండాలి లెక్క ప్రకారం. ఎలా అంటే రోజుకు వాళ్ళు చూడండి, 40 సంవత్సరాలు 20 లక్షల మంది వారు అరణ్యయాత్ర చేస్తూ ఉన్నారు కదా. వారు లెక్కల ప్రకారం దాదాపుగా రోజుకి వారు 40 మంది చనిపోయి ఉండాలి. ఆ లెక్క ప్రకారం 6 లక్షల కంటే ఎక్కువ మంది మరణించి ఉండాలి. ఇశ్రాయేలీలు అరణ్యయాత్రలో దాదాపుగా 6 లక్షల మంది చనిపోయారు. రోజుకి 40 మంది. ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని ఎవరైనా పట్టుకున్నా, ఆ గుడారంలో ఎవరైనా ఉన్నా, పైగా ఆ చనిపోయిన వ్యక్తి గుడారంలో మూత తీసి ఉన్న వస్తువులు కూడా అపవిత్రం అవుతాయి. మూత తీసి ఉన్న వస్తువులు కూడా అపవిత్రం అవుతాయి. అయితే వీళ్ళు పవిత్రులై సమాజంలో చేరడం ఎట్లా? అందుకే దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ ఏంటంటే, గొప్ప ఆయన మర్మముతో కూడిన కట్టడ ఏమిటంటే శుద్ధ జలం, పాప పరిహారార్థ జలం, చితి భస్మం, బూడిద ఆ జలంతో కలిపి వారి మీద జల్లాలి. పవిత్రుడైన ఒక వ్యక్తి జల్లాలి, వాడు పరిశుద్ధుడు అవుతాడు. వారికి ఒకవేళ ఆ బూడిద లేకపోతే వీళ్ళు ఎప్పుడు సమాజంలో కలవలేరు. మన జీవితాల్లో కూడా గమనించండి, మనం అనుదిన జీవితంలో మనం మైలపడుతూ ఉంటాం, మనం కలుషితం అవుతూ ఉంటాం. కాబట్టి చూడండి, మనకి ఆ దినాన ఇజ్రాయేలీలకి దేవుడు ఏర్పాటు చేసిన ఆ చితాభస్మము ఎలాంటిదో నేటి దినాన వాక్యం అనే నీరు కూడా మనకి అలాంటిదని గుర్తుపెట్టుకోవాలి. మన మూలం ఏమిటంటే ఆయన రక్త ప్రోక్షణ మూలం. ఒక్కసారి అర్పించబడ్డాడు, ఇప్పుడు మనల్ని వాక్యము ద్వారా ఆయన శుద్ధి చేస్తూ ఉంటాడు. వినండి, యూదులు ఇజ్రాయేలీలు ఆ బూడిదను పాలెమునకు వెలుపల దాచిపెట్టి ఎప్పుడు కావాలంటే వారికి అందుబాటులో ఉండేటట్టుగా వారు శుద్ధులై తిరిగి సమాజంలో చేర్చబడినట్లుగా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇజ్రాయేలు యొక్క వారి చరిత్రలో అనగా వారి అరణ్యయాత్రలో కేవలం మనం చరిత్రలో మనం చూసినప్పుడు 6 ఎర్రపేయలు మాత్రమే వారు వధించి ఆ చితాభస్మాన్ని వారు నిలవ ఉంచుకున్నారు. వారికి 6 పెయ్యలు మాత్రమే సరిపోయాయి. దాదాపు 3 శతాబ్దాలు వారు దాచి ఉంచే 3 శతాబ్దాల వరకు కూడా ఆ 6 పెయ్యల యొక్క చితాభస్మం బూడిద సరిపోయింది అంట వారికి. 6 పెయ్యలు. ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకుంటాం. 6 పెయ్యలు, 7వ పెయ్య యేసుక్రీస్తు. అందుకే పరిపూర్ణమైన బలిని మనకు చూపిస్తూ ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. మీ నోట్స్లో ఇజ్రాయేలీలు వారి యొక్క అరణ్యయాత్రలో 6 ఎర్రపేయలు మాత్రమే వారికి సరిపోయాయి. 7వ పేయ యేసుక్రీస్తు ఎర్రపేయను చూపిస్తూ ఉందని. కాబట్టి గమనించారా సహోదరులారా, మనం వెలుగులో నడుచుకుంటూ అన్యోన్య సహవాసం గలవారమై ఉంటే యేసు రక్తం ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఆలోచించాలి. మనం ఆయనతో సహవాసము కలిగి నడుస్తూ ఉన్నాం. వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా పరిశుద్ధులు గావించబడుతున్నాం. గమనించండి, ఇది అరణ్య యాత్ర. మనం ఏదో ఒక రీతిగా ఈ యొక్క యాత్రలో మనం అపవిత్రులం అవుతూనే ఉంటాం. ఎలా? మనం అపవిత్రులైతే సమాజంలోకి రాలేం కదా. మన పాపము మన మీద నేరస్థాపన చేస్తున్నప్పుడు దేవుడు మనలో మనస్సాక్షించాడు. ఆయన నిత్యము చూస్తున్న దేవుడు మన మనస్సాక్షి. మనం పాపం చేసినప్పుడు ఎవరు గద్దించినా గద్దించకపోయినా మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూనే ఉంటుంది. దేవుడే మాట్లాడిస్తాడు మనస్సాక్షి ద్వారా. గద్దింపు మనం ఒక్కొక్కసారి తట్టుకోలేం. ఏం చేయాలి? మన మనస్సాక్షి, అరే నేను పాపం చేశాను, దోషం చేశాను, కాని మాట అన్నాను, కాంది చూశాను, కాంది విన్నాను, నేను ఎలా పరిశుద్ధుడు అవ్వాలి? వెంటనే ఆ దినాన శవాన్ని ముట్టినా మనుషుల ఎముకలు ముట్టినా వారు ఏ రీతిగా పాలెమునకు వెలుపల అశుద్ధులై ఉంటారో వాళ్ళకి ఆ బూడిద ఆ శుద్ధ జలం వారి మీద జల్లినప్పుడు తిరిగి సమాజంలోకి ఎలా వెళ్తారో మనం కూడా యేసు రక్తము ద్వారా పరిశుద్ధులమై ఇప్పుడు వాక్యం అనే ఈ శుద్ధ జలం మన మీద జల్లుకోవాలి. వాక్యాన్ని అంటే మన జీవితంలో మనం అన్వయించుకోవాలి, మనల్ని మనం విమర్శించుకోవాలంటాడు పౌలు గారు. ఈ కల్మషము నుండి, పాపము నుండి, అపరాధము నుండి, దోషము నుండి. కాబట్టి అనుదిన చూడండి మన జీవితంలో యేసుక్రీస్తు బలియాగాన్ని కేంద్రంగా ఉంచుకోవాలి. వాక్యం అనే నీటి ద్వారా శుద్ధిగా చేయబడాలి, మన హృదయాల మీద జల్లుకోవాలి. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని చిలకరించడం కాదు, మళ్ళీ మీరు అర్థం చేసుకోండి. రక్తాన్ని చిలకరించడం ఎప్పుడు జరిగిపోయింది? ఆయన ఒక్కసారే బలి అర్పించబడ్డాడు. బలియాగం తాలూకా జ్ఞాపకం ఇది. ఈ 2 పదాలు. రక్తము ప్రోక్షించబడ్డం ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు మన మీద
చిలకరించుకునే ఈ నీరు ఏంటంటే ఆ బలియాగాని తాలూకాకు సంబంధించిన జ్ఞాపకం మన హృదయంలో కలిగి ఉంటే మనం శుద్ధులవుతాం. కాబట్టి నీటిలో ఎర్రపేయ చితాభస్మం కలిపి అశుద్ధినిపై చిలకరించడం అనేది మనకి నేర్పిస్తున్న ఆధ్యాత్మిక సత్యం అదే. ఇది మనం గుర్తుపెట్టుకో. అరణ్యంలో ఇజ్రాయేలీలు చూడండి, వారు అశుద్ధులైనప్పుడు మనం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఇజ్రాయేల్ సమాజంలో రోజుకి ఇందాక మనం నేర్చుకున్నాం, రోజుకి దాదాపుగా ఎంతమంది 40 మంది చచ్చిపోయారు ఆ సమాజంలో. మరి 40 మంది చచ్చిపోతే ఆ శవాలను పట్టుకుంటారు కదా, ఆ గుడారంలో ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అపవిత్రం అయిపోతూ ఉంటారు. వాడు 7 రోజులు అపవిత్రంగా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. మృతదేహాన్ని ముట్టుకుంటే ప్రతివాడు 7 రోజులు వాడు శుద్ధుడు కాలేదు అనుకోండి, వాడు సమాజం నుండి కొట్టివేయబడతాడు. వాక్యంలో మనం అదే చదువుకున్నాం. ఆ శవం ఉన్న గుడారం అంతా అపవిత్రం అవుతుంది, అందులో ప్రవేశించిన వాడు అపవిత్రం అవుతాడు. ఆ గుడారంలో గట్టిగా మూత పెట్టని ప్రతి వస్తువు కూడా అపవిత్రం అవుతుంది. మనిషి ఎముకను పట్టుకున్నవాడు, సమాధిని ముట్టినవాడు అందరూ కూడా. కాబట్టి ఇవన్నీ మనకేమీ నేర్పిస్తున్నాయంటే అనుదిన జీవితంలో మనం ఏ రీతిగా అపవిత్రం అవుతాం. వారికైతే ఆ అపవిత్రత ఉంది. అయితే మన జీవితంలో మన నడవడిక, మన ప్రవర్తన, మన మాటలు, మన క్రియలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన సహవాసం, ఇవన్నీ కూడా అనుదిన జీవితంలో ఒక్కొక్కసారి మన జీవితంలో మనం మలినపరచబడతాం. అందుకే వారికైతే ఆ భస్మం ఉంది, మనకైతే దేవుని వాక్యం ఉంది. తగలబడిపోతున్న ఆ ఎర్రపే, అందులో చర్మము, రక్తము, మాంసము, పేడ అంతా అక్కడ దహించి వేయాలి. యాజకుడు అది దహించి వేస్తూ ఉన్నప్పుడు యాజకుడు అందులో వేయాల్సిన వస్తువులు 3: 1 దేవదారు, 2 హిస్సోపు, 3 ఎర్రని నూలు వేయాలి. గమనించారా? ఎర్రని నూలు. మీ రక్తములు, మన పాపములు ఎర్రనివైనవైనను. మన పాపాలు, యెషయా భక్తుడు రాస్తున్నాడు, ఎర్రగా ఉన్న మన పాపాలు ఆ కాలుతున్న ఆ మంటలో బూడిదైపోవాలి. అది ఎర్రని నూలు. మన పాపాలకు గుర్తుగా ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. మన పాపములకు గుర్తుగా ఉంది. ఆ తర్వాత దేవదారు, హిస్సోపు, ఈ 2 కూడా ప్రకృతి సంబంధమైన మన జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఆ మాట రాసుకోండి. హిస్సోపు, దేవదారు. సొలొమోను తను రాసిందంతా కూడా అతడు బలమైన దేవదారు నుండి గోడ మీద పెరుగు హిస్సోపు వరకు రాశాడు. కాబట్టి హిస్సోపు, దేవదారు ఈ 2 కూడా లోకమందు మన ఆరంభము నుండి అంతం వరకు ఒక వ్యక్తి యొక్క వైభవం ఇక్కడ కనిపిస్తూ ఉంది. బలహీనమైన స్థితి నుండి బలమైన స్థితి దాకా ప్రారంభ వైభవం. ఇందులో ఇవన్నీ కూడా నీ యొక్క గొప్పతనం, నీ స్థితి, నీ యొక్క యోగ్యత, లేదా నువ్వు అనుకుంటున్న విషయాలని కూడా అందులో లోకంలో నీకు లభిస్తున్నది ప్రతిదీ కూడా ఆరంభం నుండి అంతం దాకా కాలిపోవాలి. ఎర్రని నూలు మన రక్తములకు సాదృశ్యం, అందులో కాలిపోతున్నాయి. హిస్సోపు నుండి దేవదారు దాకా, ఆది నుండి నీవు ప్రారంభం నుండి ముగింపు దాకా లోకంలో నీకు లభించే వైభవం. కాబట్టి హిస్సోపు వంటి బాల్యము నుండి దేవదారు వంటి పరిణతి చెందిన స్థితి దాకా నీవు ఆ బూడిదలో కాలైపోవాలి. అంటే ప్రకృతి సంబంధమైన స్థితి పూర్తిగా దహించి వేయబడవాలి. లోక సంబంధమైన స్థితి, ప్రకృతి సంబంధమైన స్థితి అందులో కాలి బూడిదైపోవాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇశ్రాయేలీలు వారు ఎవరైనా సరే పాపం చేస్తే ఏం చేయాలి? ఒక పవిత్రుడు వచ్చి ఆ బూడిదని ఏం చేయాలి? ఊరి బయట దాచిపెట్టాలి. అపవిత్రుడయ్యాడు అనుకున్నప్పుడు ఏం చేయాలి? అందులో ప్రవహించే నీటిని కలిపి, ఎవరైతే ఆ ఇశ్రాయేలీలు ఆ శవాన్ని ముట్టాడు, ఎముకను ముట్టాడు, ఏం చేయాలంటే దాన్ని ఆ శుద్ధ జలంలో ప్రవహించే నీటిలో కలిపి వాక్యంలో చూస్తున్నాం 3వ రోజు ఉన్న వ్యక్తిపై చల్లాలి. 3వ రోజు. కాబట్టి ఇశ్రాయేలీలు ఎవరైనా మైలపరచబడితే, అశుద్ధులైతే ఏం చేయాలంటే చూడండి, 12వ వచనం చదవండి. 12వ వచనం, సంఖ్యాకాండం 19వ అధ్యాయం 12వ వచనం. అతడు 3వ దినమున ఆ జలములతో పాపశుద్ధి చేసుకొని 7వ దినమున పవిత్రుడగును. అయితే వాడు 3వ దినమున పాపశుద్ధి చేసుకుని ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. గుర్తుపెట్టుకోండి, పవిత్రుడు కాదు. నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసుకునే ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచబడిన వాడును. ఆ మనుషుడు ఇజ్రాయేల్ నుండి కొట్టివేయబడును. ఆ మనుషుడు ఇజ్రాయేల్ నుండి కొట్టివేయబడిన 18వ వచనం కూడా మనం మరొకసారి చూద్దాం. చూడండి. తర్వాత పవిత్రుడు ఒకడు హిసోపు తీసుకుని నీళ్ళలో ముంచి గుడారం మీదను దానిలో ఉన్న సమస్త ఉపకరణల మీదను అక్కడ ఉన్న మనుషుల మీదను ఎముకనే కానీ నరకబడిన వాన్నే కానీ శవమునే కానీ సమాధిని ముట్టిన వాడి మీదను దాన్ని ప్రోక్షించవలెను. 3వ దినమున 7వ దినమున పవిత్రుడు అపవిత్రుల మీద దాన్ని ప్రోక్షించవలను.
3వ దినాన 7వ దినాన దాన్ని ప్రోక్షించాలి. అప్పుడు వాడేమవుతాడు? పవిత్రుడై సమాజంలో చేర్చబడతాడు. ఒకవేళ ఈ బూడిద లేకపోతే వాళ్ళు పాప పరిహారార్థ జలం ఉండదు, వారు ఎప్పుడు కూడా సమాజంలో చేర్చబడలేదు, వెలివేయబడతారు. అర్థమైందా? 3వ దినాన 7వ దినాన మీరు 12-18 వచనాలు చదవండి. కాబట్టి మనమైతే నిజంగా చూడండి, కొత్త నిబంధన భక్తులు యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు వచ్చిన గొప్ప ఆధిక్యత, ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, ముఖ్యంగా వాక్యం ద్వారా. మనలో ఒక్కోసారి మనలో ఈ దోషం మనకు తెలియదు, కానీ అనుదినం మనం దేవుని సన్నిధికి వచ్చి వాక్యం చదవడం ద్వారా, ప్రార్థనలో ప్రభు కృపా సింహాసనాన్ని సమీపించడం ద్వారా మన మనస్సాక్షికి తెలియజేస్తాడు ఆయన. గుర్తుపెట్టుకోండి, లోతుగా అర్థమయ్యేటట్టు చేస్తాడు. మన మనస్సాక్షికి ఆయన ప్రేరేపిస్తాడు, మన తప్పు నొప్పి చూపిస్తాడు. 3వ రోజు 7వ రోజు ఏమిటి ప్రత్యేకత? 3వ రోజు పాపాన్ని జ్ఞాపకం చేసి పశ్చాత్తాపం కలిగించటం 3వ దినాన ప్రోక్షణకు గుర్తు. మన పాపాన్ని జ్ఞాపకం చేసి, అర్థమైందా? ఇక 7వ రోజు మనం ఏ దేవుని యందైతే నమ్మిక ఉంచామో ఆ ప్రభు మరణం ద్వారా మనం శుద్ధి అయ్యాము అన్న నిశ్చయత మనకు కలిగించటం. అర్థమవుతుందా? 3వ దినాన మన పాపాన్ని జ్ఞాపకం చేయడం, 7వ దినాన మనం నమ్ముకున్న క్రీస్తు ప్రభు రక్తం ద్వారా మనం పరిశుద్ధులమయ్యామన్న నిశ్చయత మనకు కలిగించటం. ఇదే వాక్యం మూలంగా మనలో ఆ నిశ్చయత మనకు కలుగుతుంది. అందుకు 3వ దినం 7వ దినం ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి శుద్ధులవడానికి వేరే మార్గం ఏదీ లేదు. ఒకవేళ వేరే మార్గాన్ని మనం వెతికాము శుద్ధులవడం అంటే మనం ఏమవ్వాలి? బుద్ధి లేని వాళ్ళం అవుతాం. యేసు తప్ప మన పాపము, ఈ యొక్క యాత్రలో మన పాపం పోవాలంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా తప్ప, రక్తము ద్వారా ప్రోక్షించబడిన తర్వాత ఆయన వాక్యం ద్వారా, ఇదే ఈ 2 విషయాలు మనకు నేర్పిస్తున్నాయి. కాబట్టి మనం పాపం చేయకుండా ఉండాలంటే ఒకటే మాట, ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ప్రార్థన ద్వారా, వాక్య పట్టణం ద్వారా. కాబట్టి ఎర్రపేయ మాటికి వధించబడలేదు, ఒక్కసారి వధించబడలేదు. రక్త ప్రోక్షణ ఒకసారి యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక్కసారే. అందుకే కదా ప్రభు అంటున్నాడు, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కోవాల్సిన అవసరం లేదు. యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో 10వ వచనంలో ప్రభు అంటున్నాడు, పాపం చేసిన వాడు. అయితే ఎర్రపేయ చితాభస్మం, యేసుక్రీస్తు యొక్క మరణం, ఆ కలిపిన ఆ శుద్ధ జలం, దేవుని యొక్క వాక్యం అనేక మార్లు మన మీద, ఎన్నిసార్లు ఎక్కువైతే అన్నిసార్లు అందుబాటులో ఉంది. శుద్ధ జలం మాత్రమే మనల్ని పవిత్రుడిగా చేస్తుంది, వాక్యము మాత్రమే మనల్ని పరిశుద్ధుడిగా చేస్తుంది. ఆ చల్లిన వాడు, గమనించండి, ఆ చల్లిన వాడు ఎవరై ఉండాలి? పవిత్రుడై ఉండాలి. అయితే ఆ చల్లిన వాడు కూడా 19వ వచనంలో మనం ఆ విషయాలు చూస్తాం. చూడండి, ఆ చల్లిన వాడు ఏమవుతుందో చూడండి. ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 3వ దినమున 7వ దినమున పవిత్రుడు అపవిత్రుని మీద దాన్ని ప్రోక్షించవాలి. 7వ దినమున వాడు పాపశుద్ధి చేసుకుని తన బట్టలు ఉతుకుని నీళ్ళతో స్నానం చేసుకుని సాయంకాలం మన పవిత్రుడగును. గమనించారా? అపవిత్రుడు పాపశుద్ధి చేసుకుని అట్టివాడు మనుషుల సమాజంలో కొట్టివేయబడును అన్నాడు. ఈ శుద్ధ జలాన్ని చల్లాడే వాడు కూడా తన వస్త్రాలు ఉతుక్కొని స్నానం చేసి, అంటే చూడండి, పాపాన్ని శుద్ధీకరించడానికి పూనుకునేవాడు కూడా ఆ పాపం వల్ల కళంకితులు అవడానికి అవకాశం ఉంది. పాపం విషయం మనం ఏమి చేయాలని ఉద్దేశించామో ఎంతో కొంత మనం మైలపరచబడడానికి అవకాశం ఉంది. అందుకే దేవుడు చూడండి, ఎవరైతే పాపాన్ని శుద్ధి చేయడానికి పూనుకునే వ్యక్తి, ఆ వ్యక్తి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తి మీద కూడా ఈ యొక్క వాక్యము, ఈ శుద్ధ జలాన్ని ఎప్పుడు కూడా ఆపాదించుకుంటూ ఉండాలి. కాబట్టి పవిత్ర ప్రజగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని, మీరు పరిశుద్ధులుగా ఉండుటే దేవుని చిత్తం. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మనలను పవిత్రపరిచే ఎర్రపేయ యేసు క్రీస్తు యొక్క చితాభస్మం, ఆ పవిత్ర జలం క్రీస్తు యొక్క మరణము, ఆయన యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు స్పష్టంగా అర్థమైందా? ఇదే ఎర్రపేయ యొక్క మర్మం. అర్థమైంది కదా? నేను మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఎర్రపేయ యేసుక్రీస్తుని చూపిస్తుంది. ఎర్రపేయ వధించబడింది, ఇప్పుడు బూడిద మాత్రమే ఒక్కసారి అర్పించబడింది. ఆ బూడిద ప్రవహించిన శుద్ధ జలం మన మీద ఆపాదించుకోవాలి. ఇప్పుడు మనం పాపం చేసామనుకోండి, యేసుక్రీస్తు రక్తం ద్వారా మళ్ళీ కడగాల్సిన అవసరం లేదు. మన మనస్సాక్షి నిర్మలం అవ్వాలి. వాక్యం అనే నీరు దగ్గరికి వచ్చి మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఇదే ఎర్రపేయ నేర్పే అనుభవం. దేవుడి వాక్యాన్ని మన కొరకు ఆస్వాదించునుగాక. రక్షణ పొందారా? మర్మనసు పొందారా? నూతన జన్మ అనుభవం తెలుసా? ఒకవేళ ఇంకా నువ్వు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే, యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను కడిగి పవిత్రపరుస్తుంది. ఏ నామము కింద రక్షణ లేదు, ఈ నామము కింద. అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చేయాలి అన్నప్పుడు
యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారన్న మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఆయన యేసుక్రీస్తు వారు ఎర్రపేగ నీ కొరకు బలయ్యాడు, ఒక్కసారి అర్పించబడ్డాడు. పాత నిబంధనలో అన్ని బలులకు క్రీస్తు ప్రభు ఛాయగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆ చితాభస్మం శుద్ధ జలమై సిద్ధంగా ఉంది. అదే వాక్యం. రక్షణ పొందిన నీవు, విశ్వాస సంబంధమైన జీవితం జీవిస్తున్న నీవు, నీతిమంతుడిగా కొనసాగుతున్న నీవు, ఒకవేళ పాపం అంటుకుంది, ఏం చేయాలి? వాక్యం దగ్గరికి రావాలి. ఇదే శుద్ధ జలం. స్పష్టంగా అర్థమైంది కదా? దేవుడి వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా స్తోత్రాలు. ఎర్రపేని గురించి ఎన్నో విషయాలు ప్రభావ, ఇది నేను అందులో ఉన్న మర్మాన్ని గురించి మాకు తెలియజేస్తారు. అందును బట్టి స్తోత్రాలు. ఈ వాక్యం విన్న మీ బిడ్డలను దీవించండి. ఇంకెవరైతే రక్షణ పొందలేదో ఇప్పుడే వాక్యం ద్వారా మీ వద్దకు మీరు ఆకర్షించుకోనండి ప్రభావ. మిమ్మల్ని రక్షకుడిగా అంగీకరించడానికి, మిమ్మల్ని ప్రభువుగా హృదయాల్లో ప్రతిష్ఠించుకోవడానికి సహాయం చేయండి. రక్షణ పొందిన విశ్వాసం ప్రభావ, విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నవారు ఈ లోక యాత్రలో మలినాన్ని అంటుకుంటే ఇది వాక్యం దగ్గరికి రావాలి. ఇదే శుద్ధ జలం. ఇది మా హృదయాల మీద ప్రోక్షించుకోవాలి. మేము శుద్ధులవుతాం. స్తోత్రాలు. మీ ఘనమైన నామంలో ఈ శ్రేష్టమైన సమయంలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. విన్న మీ బిడ్డలందరినీ దీవించండి. మీ నామానికి మేము తెచ్చుకున్నాం. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, కాపుదల నడిపింపు మనందరికి సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. గాడ్ బ్లెస్ యు.